అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 1-11 వచనాలు మనం చదువుకొని ప్రారంభించుకుందాం. ఎవరైనా చదవండి. రాత ఏకమై పొలమనెను. భార్య ఏరుకతనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించి వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా విన్న లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగగా లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పమని ఆమెను అడిగెను. అందుకామె, అవును, ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాటికనే ఉన్నవి. వారు నిన్ను మోసుకొని పోవుదరని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినదని చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. తల్లి ప్రార్థన చేద్దాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన ఘనమైన మహోన్నతమైన నామను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ రాత్రి కలిసి సమయంలో మేము అందరం కలిసి 10 నిమిషాల పాటు నీ వాక్యాన్ని మేము ఆలోచించబోతున్నాం. మాట్లాడండి. ఏ ఉద్దేశంతో, ఏ సంకల్పంతో నీ లేఖన సత్యాలు మీరు గ్రంథస్థం చేశారో ఆ ఉద్దేశ క్రమంలో నుంచి నీ లేఖన సత్యాలు సరిగా గ్రహించినట్లుగా మా కన్నులు మనసులో తెరవండి. మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తాను. ముందు సమయం మా అందరికీ దీవెనకరంగా చేయండి. ప్రభానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ, నీ సహాయం లేకుండా నీ వాక్యాన్ని మేము సరిగా గ్రహించలేం కనుక నీ సహాయం కొరకు మేము ప్రార్థన చేస్తాము. తండ్రి మీకు వందనాలు. మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మా అందరికి అవసరమైన సత్యము సందేశం మీరు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తాము. తండ్రి మీకు స్తోత్రం. ముందున సమయం మాకు తీవ్రకరంగా చేయమని దేవా ఇదిగో ప్రభా నీ వాక్యంలో నుంచి దేవా ఇదిగో మేము నేర్చుకోవాల్సిన ఆత్మ సంబంధమైన పాఠాలు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తాము. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. దేవ ఈ సమయం దేవా ఇప్పుడు వచ్చిన పిల్లలందరికీ దీవెనకరంగా చేయండి. అయా మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ, నీ సహాయం లేకుండా నీ లేఖనాలు మేము అర్థం చేసుకోలేము కనుక ప్రభా నీ సహాయం కొరకు ప్రార్థన చేస్తాము. రండి పరిశుద్ధాత్ముడా, మీరు మా జీవితాల్లో పనిచేయండి. నీ వాక్యాన్ని బాగుగా గ్రహించినట్లుగా నీ లేఖన ప్రత్యక్షత మాకు ఇవ్వండి. అలాగే ప్రభా నీ లేఖన ప్రత్యక్షతను చూచినట్లుగా మాకు వెలిగింపు కూడా దయచేయండి. నాయన మా కన్నులు తెరవమని ప్రార్థన చేస్తాం. దేవా మీ కార్యం జరిగించండి, ఇప్పుడు చూపించండి. మేము అనేకమైనటువంటి తలంపులు దేవ ఆలోచించడానికి మా జీవితాలకు అన్వయించుకోవడానికి ఆ ప్రకారంగా దేవా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ముందుకు సాగడానికి మీ గొప్ప కృప మీరు మాకు దయచేయమని ఆయన నీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గత వారం మనం చాలా విషయాలు చూసాం. ఈరోజు దాని కొనసాగింపు మనం ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తాం. అబద్ధం అనే పాపం గురించి మనం మాట్లాడుకున్నాం. లాస్ట్ వీక్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆపాము.
ఈరోజు ఇక్కడితో మనం మళ్ళీ ప్రారంభించుకుందాం. అబద్ధం అనే పాపం గురించి మనం ఆలోచించినట్లయితే గనక, చాలా మంది దీన్ని చాలా సింపుల్‌గా తీసుకుంటారు. దీన్ని అసలు లెక్కలోకే తీసుకోరు. అబద్ధం అనేది చాలా మందికి చాలా అలవాటైపోయినటువంటి విషయంగా చాలా మంది జీవితాల్లో కనపడతాం. అసలు అబద్ధం అనేటువంటి ఆహ్, పాపం ఎంత భయంకరమైందో, అది ఎంత ప్రమాదకరమైందో, దేవుని కోపాన్ని ఎంత వేగంగా మనుషుల మీదకి తెస్తదో, ఈ యొక్క అననీయ, సప్పేరా జీవితాల దగ్గరికొచ్చి మనం ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతా ఉంది. అందుకే అబద్ధం అనే ఈ పాపం సంఘంలో ప్రవేశించినటువంటి మొదటి పాపం. సంఘంలో ప్రవేశించినటువంటి మొదటి పాపం ఏదైనా ఉంది అనంటే గనక అది అబద్ధం అనేటువంటి పాపంగా మనం గమనిస్తాం. అందుకొరకే మరి ఈ విషయాన్ని గూర్చి కొంచెం మనం ఆలోచించడానికి మనం ప్రయత్నం చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అబద్ధం గురించి మనం ఆలోచిస్తే గనక ప్రతి పాపం కూడా మొదటిగా మనుషుల కంటే దేవునికే వ్యతిరేకంగా చేసేదని గ్రహించి మనం దేవునికి భయపడాలి. మీరు 4 వచనాన్ని చదివితే గనక అక్కడ మనకేం కనిపిస్తుంది అనంటే, వీళ్ళు చెప్పింది పేతురు గారితో చెప్తా ఉన్నారు. అననీయ వచ్చాడు, పేతురు అడుగుతా ఉన్నాడు, "నీవింతకీ అమ్మావా?" అని అడిగాడు. అడిగితే అననీయ అన్నాడు, "ఏం తడబాటు లేకుండా." ముందుగా ప్రాక్టీస్ చేశారేమో. ఏమి తడబాటు లేకుండా ఆయన అంటున్నాడు, "అవును, నేనింతకే అమ్మాను" అని చెప్పాడు. వెంటనే అప్పుడు పేతురు మాట్లాడుతూ అంటున్నటువంటి మాట ఏంటి అనంటే గనక, అప్పుడు పేతురు, "అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే గదా! అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడుతున్నావు." కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు, మీరు మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి అని చెప్పాడు. దానికి మించింది ఏదైనా అది అపవాది నుంచి పుట్టింది అని ఎందుకు ఆయన అన్నాడు అనంటే, కారణం ఏంటి అనంటే గనక, మనం అబద్ధాలు చెప్తే మనుషులతో కాదు, ఎవరితోనే అబద్ధం చెప్తున్నాం అనంటే గనక, దేవునితోనే అబద్ధం చెప్తా ఉన్నాం. వాస్తవానికి అననీయ ఏమనుకుని ఉంటాడు? నేను పేతురు గారితో అబద్ధం చెప్తాను అని అనుకుని ఉంటాడు. కానీ ఇక్కడ పేతురు ఏమని అంటున్నాడనంటే, "నువ్వు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధం చెప్పావు" అని అంటాడు. అందుకే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. ప్రతి పాపం మొదటిగా మనుషుల కంటే దేవునికే వ్యతిరేకంగా చేసేది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మీకు ఈ సందర్భంలో ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. మీ అందరికి కూడా 51 కీర్తన తెలుసు కదా! 51 కీర్తన. ఎవరు రాశారు? దావీదండి. ఏ సందర్భంలో రాశాడు? బెత్షెబతో పాపం చేసి, నేను నీకు కాకుండా దేవునికే వ్యతిరేకంగా పాపం చేశానని, నన్ను కడుగుము ప్రభువా అని దేవుని దగ్గర వేడుకుంటాడు. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతను రచించినటువంటి కీర్తన ఇది. నాతాను ప్రవక్త తనతో మాట్లాడిన తర్వాత రాసినటువంటి కీర్తన ఇది. అది సందర్భం. ఇప్పుడు నాతాను ప్రవక్త వచ్చాడు. నువ్వు చేసింది తప్పని, నువ్వు చేసింది పాపమని నాతాను ప్రవక్త దావీదుకి అర్థమయ్యేటట్లుగా చెప్పాడు. ఇప్పుడు చెప్పిన తర్వాత దావీదు ఏం చేయాలి? తిన్నగా బెత్షెబా ఇంటి వాళ్ళ దగ్గరికెళ్ళి మీకు విరోధంగా నేను పాపం చేశాను, క్షమించండి అని చెప్పాలి. కానీ ఆయన అవేవీ చేయకుండా ఆయన ఏం చేస్తున్నాడు అనంటే, తిన్నగా దేవుని దగ్గరకొచ్చి దేవునితో ఒక మాట అంటాడు. ఏమని అంటున్నాడు అనంటే గనక 4 వచనంలో, "నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను." నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను. అందుకే అక్కడ మాట పెట్టాను. ప్రతి పాపం మొదటిగా మనుషుల కంటే దేవునికి వ్యతిరేకంగా చేసేదని గ్రహించాలి. ఈ రోజున చాలా సార్లు మనం ఆలోచించలేనటువంటి విషయం ఏంటంటే, నేను ఒక మనిషితో క్యాజువల్‌గా అబద్ధం చెప్తున్నాను.
నేను ఒక మనిషిని మోసం చేస్తున్నాను, నేను ఒక మనిషి దగ్గర దొంగతనం చేస్తున్నాను, నేను ఒక మనిషికి ఏదో నష్టం చేస్తున్నాను అని చాలా సార్లు మనం అనుకుంటున్నాము. అయితే మనం అర్థం చేసుకోవాలి. దావీదు ఒక కుటుంబానికి అన్యాయం చేశాడు. ఏవండీ ఆ కుటుంబంలో ఒక తల్లిదండ్రులకు కుమారుడు లేకుండా చేశాడు. ఒక భర్తకు భార్య లేకుండా చేశాడు. ఆ విధంగా కొంతమంది మనుషులకు వ్యతిరేకంగా పాపం చేశాడు. కానీ లాస్ట్‌కి నాతాను ప్రవక్త మాట్లాడిన తర్వాత తనకు అర్థమైన సత్యం ఏంటంటే, నేను మనుషులకు వ్యతిరేకంగా చేయలేదిది, దేవునికి వ్యతిరేకంగా చేశాను. అందుకనే చాలా క్లారిటీగా ఏ విధమైనటువంటి సందిగ్ధం లేకుండా ఆ 4 వచనంలో అంటాడు. దేవా! నీకు విరోధంగా, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను. ఎందుకని దావీదు ఈ కన్ఫెషన్‌కొచ్చాడు? ఈ యొక్క ఒప్పుదలలోనికి దావీదు ఎందుకొచ్చాడు? ఎందుకని అటువంటి ఒప్పుదల కలిగి ఆయన ప్రార్థన చేస్తున్నాడు? ఇంతకీ దావీదు యొక్క ఒప్పుదల కరెక్టేనంటారా? మీరు మాట్లాడతారని నేను ఆగాను. కరెక్టే అండి. ఎలా? అది ఎలా అంటే అది మనుషుల దగ్గర కాదు గానీ దేవుని దగ్గర ఒప్పుకోవడము మంచిదనేసి దేవునికే విరోధంగా పాపం చేసాం కాబట్టి దేవుని దగ్గర ఒప్పుకున్నాం. అంటే దేవునికి వ్యతిరేకంగా ఎలా అయింది? ఎందుకయింది? మనుషుల దగ్గర చేసిన దేవునికి విరోధంగా అనేసి. ఇంకా? అసలు రీజన్ ఏంటి? అసలు ఎందుకని దావీదు ఆ మాట చెప్పాల్సొస్తుంది? దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయాల్సొస్తుంది? ఇక్కడ పేతురు కూడా బ్లేమ్ చేసేదదే. నువ్వు మనుషులకు కాదు, దేవునితో అబద్ధం చెప్పావని. మీరు జాగ్రత్తగా గమనిస్తే నరహత్య చేయకూడదు అని ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? దేవుడు. వ్యభిచరించొద్దు అని ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? దేవుడు. అబద్ధం ఆడకూడదని ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? దేవుడు. మరి మనం అవన్నీ మీరినప్పుడు ఎవరికి విరోధంగా పాపం చేశాం? దేవునికి విరోధం. అది రీజన్ అన్నమాట. కాబట్టి ఏ ఆజ్ఞ అయితే దేవుడిచ్చాడో దాన్ని మనం మీరుతూ ఉంటున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషికి ముందు అబద్ధం చెప్తున్నామా? మనిషికి మోసం చేస్తున్నామా? మనిషి దగ్గర దొంగతనం చేస్తున్నామా? ఇవన్నీ నెక్స్ట్. ఫస్ట్ ఏంటి అనంటే గనక దొంగిలించవద్దన్న దేవుని ఆజ్ఞ మీరుతూ దేవునికి వ్యతిరేకంగా నువ్వు మొదట పాపం చేసిన తర్వాతే అది మనుషుల దగ్గరికి వెళ్తావు. అబద్ధం చెప్పొద్దన్న దేవుని మాట, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. ఇంతకు మించింది ఏదైనా అది అపవాది నుంచి వచ్చిందని ఆయన చెప్పాడు. ఆ మాట మీరి నువ్వు అబద్ధం చెప్తే గనక నువ్వు ఎవరికి వ్యతిరేకంగా పాపం చేసినట్టంటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినట్టు. అందుకనే ప్రతి పాపము మొదటిగా మనుషుల కంటే దేవునికే వ్యతిరేకంగా చేసేది. ఇది మనం గ్రహించగలిగితే ఖచ్చితంగా దేవునికి భయపడతాం. గుర్తుపెట్టుకుందాం. ఈ రోజున దేవుని భయం కంటే మనుషుల భయమే చాలా మందికి ఎక్కువగా ఉంటది. అందుకనే మనుషుల యొక్క ప్రెజెన్స్ ఉన్నంత వరకు మనంత పరిశుద్ధులుండరు, మనంత మంచివారుండరు. కానీ ఎప్పుడైతే మనుషుల యొక్క ప్రెజెన్స్ అక్కడ ఉండదో అప్పుడు మన అసలు రూపం బయటికి వస్తూ అందుకోసమని ఈ విషయాన్ని మనం గమనించాలి. ఒక గొప్ప దైవజనుడు అన్నాడు. అందుకోసం ఆయన ఏమన్నాడు అనంటే గనక, నీవు ఒంటరిగా ఉంటున్నప్పుడు నీ ఎవరో తెలుస్తది. నీ జీవితం ఏంటో తెలుస్తది అని అంటాడు. అసలు నీ యొక్క నిజ స్వరూపం ఏంటి అనేది నీవు ఎవ్వరు లేనప్పుడు, నువ్వు ఒంటరిగా ఉంటున్నప్పుడే అది బయటపడుతది అనే విషయాన్ని ఒక గొప్ప దైవజనుడు అని చెప్తా ఉంటాడు. కాబట్టి గమనించండి ఈ రోజున చాలా సార్లు చాలా మంది మరి ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, అందరి మధ్యలో మంచిగానే మనం కనబడుతున్నాం కానీ, ఏకాంతంలో మనం చేసేది లేకపోతే మనం నడిచేది, మనం జీవించేది అది ఎవరికి విరోధంగా ఉంది అనేది కూడా మనం ఆలోచించాలి. వీళ్ళంతా కూడా మనుషుల భయం కలిగిన వారుగా ఉన్నారు గనుక, మనుషులకి భయపడతా ఉన్నారు.
కాకపోతే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ మనుషుల్ని మోసం చేయాలనుకుని, ఆ మనుషుల ముందు నటించాలనుకుని, ఆ మనుషుల ముందు అబద్ధాలు చెప్పి బయటకు నటిస్తూ ఉంటున్నటువంటి జీవితం అది దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపం అని వారు గుర్తించలేకపోయారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అబద్ధం రెండింతలు తప్పు. ఎందుకంటే అబద్ధం అనేది చేసిన తప్పును కప్పిపెట్టుకోవడానికి చెప్పేదే. అసలు వాస్తవానికి వీళ్ళు దాచారు. అదే వాళ్ళు చేసిన మొదటి తప్పు. రెండోది ఏంటి అనంటే గనక దాన్ని కప్పడానికి చేసేది అబద్ధం. ఈ రోజున ప్రతి మనిషి కూడా అబద్ధాన్ని ఎప్పుడు ఉపయోగించాల్సొస్తది అనంటే దానికి ముందు ఏదో ఒక తప్పు చేసినప్పుడు దాన్ని కప్పుకోవడానికి వాడాల్సొస్తది అబద్ధం. అందుకనే అబద్ధం ఎప్పుడు కూడా రెండింతల తప్పు అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. మూడో విషయం ఏంటంటే అబద్ధాలు చెప్పేవారు సాతాను సొంత భాష మాట్లాడినట్టే అని అంటాడు ఒక దైవజనుడు. అంటే సాతాను సొంత భాష ఏంటి? ఓన్ లాంగ్వేజ్ ఏంటి? అబద్ధం. అబద్ధాలు హ్మ్. చెప్పి మోసం చేయడం. అబద్ధం. మీరు జాగ్రత్తగా గమనించండి. ఏదైనా వనంలో ఆ అవ్వమ్మతో మాట్లాడుతున్నప్పుడు అపవాది చెప్పిన మాట మీరు చావనే చావరు. అబద్ధం. ఏవండీ అబద్ధం చాలా తీయగా ఉంటది. నిజం చాలా చేదుగా ఉంటది. ఒకరోజు మరణం, జీవం 2 మాట్లాడుకుంటున్నాయట. మరణం, జీవం. మరణం అడిగిందట జీవాన్ని, అందరూ నిన్ను ప్రేమిస్తారు. కానీ నన్నందరూ ద్వేషిస్తారు. కారణం ఏంటి అని అడిగిందట. మరణం జీవాన్ని. జీవాన్ని అందరూ ప్రేమిస్తారా? ప్రేమిస్తారు. ప్రేమిస్తారు. మరణాన్ని అందరూ ద్వేషిస్తారా? దేశిస్తారు. కాబట్టి ఈ 2 మాట్లాడుకుంటున్నాయి. మరణం, జీవం 2 మాట్లాడుకుంటూ మరణం అడిగిందట, అసలు మనుషులు ఎందుకని నన్ను ద్వేషిస్తారు, నిన్ను ప్రేమిస్తారు అనంటే, జీవం చెప్పిందట చాలా చక్కగా. ఎందుకంటే నేను ఒక అందమైన అబద్ధాన్ని కాబట్టి, నీవొక చేదైన నిజానివి కాబట్టి అని అన్నదట. జీవం ఒక అందమైన అబద్ధం. ఏమండి? మరణం ఒక చేదైనటువంటి నిజం. ఆ కారణం చేత మనుషులు చేదుని ఇష్టపడరు కదా! అందుకనే అందమైన అబద్ధాన్ని, జీవాన్ని ప్రేమిస్తారు అనే విషయం జీవం, మరణం 2 మాట్లాడుకుంటూ ఉన్నాయని ఒక పెద్దాయన చెప్పిన మాట ఈ సందర్భంలో రివర్స్ లో చెప్పినట్టున్నారు కదండి. లేదు. కరెక్ట్ గానే చెప్పాను. మరణం ఒక చేదైన నిజం. కాబట్టి చేదు ఎవరికైనా ఇష్టం ఉంటదా? ఇష్టం ఉండదు. అందమైన అబద్ధం బాగుంటుంది. జీవితం అనేది ఒక అందమైన అబద్ధం. కానీ మనుషులందరూ కూడా అబద్ధాన్ని ప్రేమిస్తారు. ఆ జీవాన్ని ప్రేమిస్తారు. ఆ జీవం కోసం ఆలోచిస్తారు. దాని గురించే పరితపిస్తూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటి అనంటే గనక మరణం అనేది అది నిజం. కాకపోతే అది మనుషులకు చేదుగా ఉంటుంది. అందుకని అది చేదైన నిజం అన్నారు. ఇది అందమైన అబద్ధం అని చెప్పారు. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించాలి. అబద్ధాలు చెప్పేవారు సాతాను సొంత భాష మాట్లాడినట్టే. ఎందుకని ఈ పదం ఇక్కడ పెట్టడం జరిగింది అనంటే యేసుక్రీస్తు ప్రభువారు యూదులైనటువంటి వారు ప్రభువును తిరస్కరించినటువంటి సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఆయన వారితో ఏమని అంటున్నాడు అనంటే గనక మీరు మీ తండ్రి యొగు అపవాది పిల్లలు అని అంటాడు. అంతేకాదు అపవాది గురించి మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి ఒక మాట మీరు ఆలోచించినట్లయితే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఈ మాట మీరు చూస్తారు చూడండి. ఏదన్నయ్య 8? 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వారు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడు. వాడు అబద్ధకుడును అబద్ధమునకు జనకుడనై ఉంటున్నాడు. సాతాను ఎవరు అనంటే అబద్ధాలకు జనకుడు. 8:44 నుంచి చదివాను యోహాను సువార్త. కాబట్టి అబద్ధాలకి జనకుడు. జనకుడు అంటే తండ్రి. కాబట్టి అబద్ధం అనేది ఎవరిలో నుంచి పుడుతుంది అనంటే
అపవాది నుంచి పుడుతుంది కనుక అందుకే అబద్ధాలు చెప్పేవారు సాతాను యొక్క ఓన్ టంగ్, మదర్ టంగ్ మాట్లాడుతున్నారని అర్థం అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గమనించారు. చాలా మంది అబద్ధం ఎంత సులువుగా చెప్తారో అసలు వాళ్ళ గురించి ఆలోచిస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తా ఉంటుంది. ఇంత ఈజీగా ఏ మాత్రం భయం లేకుండా మాట్లాడేస్తా ఉంటారు. దయచేసి ఎవరైనా అలా మాట్లాడుతున్న వాళ్ళు ఉంటే జాగ్రత్త. ఈ విషయాలు గమనించండి. ప్రతి పాపము మనుషుల కంటే దేవునికే వ్యతిరేకంగా చేసిందని గ్రహించండి. ఈవెన్ అబద్ధం కూడా. అబద్ధం రెండింతలు తప్పు అన్న విషయం అర్థం చేసుకోండి. అబద్ధాలు చెప్పేవారు సాతాను యొక్క ఓన్ లాంగ్వేజ్, మదర్ టంగ్ మాట్లాడుతున్నారని అర్థం చేసుకోండి. ఈ రోజున మన మదర్ టంగ్ సాతాను యొక్క లాంగ్వేజ్ కాకూడదు. అంటే అబద్ధం అనేది అపవాది యొక్క మదర్ టంగ్, ఓన్ లాంగ్వేజ్, సొంత భాష. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన వారు ఏంటున్నాం. సత్యవంతుడైన దేవుణ్ణి అనుసరించేవారు సత్యాన్నే అవలంబించాలి, సత్యాన్నే పలకాలి. అందుకని ఆయన అన్నాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఇంతకు మించినది ఇది అపవాది నుంచి పుట్టింది అనే మాట ఆయన చెప్పు. అందుకే మనం యథార్థంగా, జెన్యూన్ గా మనం మాట్లాడాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, యథార్థంగా మాట్లాడితే మనం అందరికీ శత్రువులు అవుతాం. మర్చిపోకండి అది మాత్రం. ముఖం మీద ఉన్నదన్నట్లుగా మనం చెప్పామనుకోండి, ఇదిగో నీలో ఈ తప్పు ఉందని, లేకపోతే నువ్వు ఇది చేస్తున్నావని, ఒకవేళ ఉన్నదన్నట్లుగా మనం మాట్లాడామనుకోండి, వాళ్ళకి మనం విరోధులం అవుతాం. నో ప్రాబ్లం. వాళ్ళకి మనం విరోధులమైనా పర్లేదు, కానీ దేవునికి విరోధులం కాకూడదు. అందుకోసమని సత్యవంతుడైన దేవుణ్ణి అనుసరించే వారు సత్యాన్నే పలకాలి, సత్యాన్ని అవలంబించాలి, సత్యాన్నే మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని గమనించండి. అబద్ధాలు విశ్వాసులకు తగదు. ఎందుకంటే అబద్ధానికి జనకుడు అపవాది. 8:44 ఇప్పుడే మనం చదివాం. కాబట్టి ఈ రోజున మన తండ్రి ఎవరు అనంటే గనక అపవాది కాదు, మన తండ్రి దేవుడు. కనుక మన తండ్రి యొక్క లక్షణం ఏంటి అనంటే గనక ఆయన సత్యవంతుడు. గనక మనం కూడా ఏం చేయాలి అనంటే సత్యాన్నే పలకాలి, సత్యాన్నే అవలంబించాలి. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. మనం విశ్వాసులం, దేవుని పిల్లలం గనుక మనకి అబద్ధాలు తగదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక అబద్ధం ఎప్పటికైనా బయటపడుతుంది, అవమానం, నష్టాన్ని కూడా కలిగిస్తుంది. గుర్తుపెట్టుకోండి, అబద్ధం ఎంతకాలం ఉండదు, అది ఎప్పటికైనా ఖచ్చితంగా బయటపడుతుంది. ఆ రోజు అవమానం, ఆ రోజు నింద. ఒకనొక సమయంలో ఒక ఆయన పావురాలకు మేత వేస్తా ఉండేవాడట. ఒక కాకి దాన్ని బాగా గమనించింది. పావురాలకు మేత వేస్తా ఉంటే ఈ కాకి వెళ్తే ఆయన ఎప్పుడు తగిలేస్తా ఉన్నాడు. ఇక ఏమైంది అని అంటే బాగా ఆలోచించిందట. నేను నల్లగున్నాను, పావురాలు తెల్లగున్నాయి, అందుకనే పావురాలకి ఆయన ఆహారం పెడుతున్నాడు, నాకైతే పెట్టట్లేదని. ఒకరోజు ఒక ఆయన ఇంటికి సున్నం వేస్తూ ఆ డబ్బా కనిపిస్తే దాంట్లో బాగా ఇడ్లీ ములిగేసింది. ఈ నల్ల కాకి కాస్త తెల్ల కాకి. ఇక ఆ రోజు నుంచి పావురాలు మేత మేస్తా ఉంటే ఆ మధ్యలోకి వెళ్ళి ఇది కూడా ఆ గుంపులో కలిసిపోయి తినడం మొదలుపెట్టి, అన్ని తెల్లగున్నాయి, ఇది కూడా తెల్లగుంది కనుక ఆయన పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. కాకపోతే అప్పుడప్పుడు అనుమానం వచ్చేది, ఇదేంటి అన్ని తిన్నగా తింటా ఉంటే ఇది మాత్రం వంకగా తింటుందని. కాబట్టి నటించే వారి బుద్ధి ఎక్కడో దగ్గర బయటపడుతుంది. అయితే ఒక రోజు ఏమైంది అని అంటే గనక ఉన్నట్టుండి ఆకాశం నుంచి వర్షం పడడం మొదలైంది. వర్షం పడడం మొదలైనప్పుడు ఈ రంగు ఉంటుందా, ఇంతకాలం దాచుకున్న ఈ రంగు అంతా సున్నం అంతా కొట్టుకుపోతా ఉంది, కరిగిపోతా ఉంది. మెల్లమెల్లగా తన ఒరిజినాలిటీ బయటకు వస్తా. కాబట్టి గమనించండి, అప్పుడు ఆ పాపం పావురాలు మేపేవాడు గుర్తించాడు, దాన్ని తరమడం మొదలు పెట్టాడు. అందుకని అబద్ధం ఎప్పటికైనా బయటపడుతుంది, అప్పుడు అవమానం కలుగుతుంది. అందరి మధ్యలో నుండి మనం ఆ యొక్క అబద్ధాన్ని బట్టి అవమానపరచబడాల్సి వస్తుంది, నష్టం కలిగించబడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. అబద్ధం ఏదో చిన్న విషయంగా కొట్టిపారేయకుండా దేవుడు అబద్ధమాడే పెదవులను అసహించుకుంటాడని ఎరిగి అబద్ధాన్ని విడిచిపెట్టాలి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో అబద్ధమాడే పెదాలు యెహోవాకు అసహ్యం అనే మాట దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా. చాలా మంది అస్సలు కొంచెం కూడా భయం ఉండదు, ప్రతి దానికి అబద్ధాలు చాలా అవలీలగా మాట్లాడేస్తా ఉంటారు. అంతేకాదు, మరో విషయం చెప్పనా, పిఏ స్వామి అనే దైవజనుడు మాట్లాడుతూ ఆయన అంటారు, క్రైస్తవులు అబద్ధాలు ఆడరట, అబద్ధాలు పాడుతారట.
అబద్ధాలు ఆడరు, కానీ అబద్ధాలు ఏం చేస్తారు? పాడతారు. ఈరోజు నువ్వు పాట పాడే ముందు ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఈ పాటల్లో ఉన్న నిజంగా అర్థం ప్రకారంగా నేను బ్రతుకుతున్నానా? ఒకవేళ అలా బ్రతకకపోతే ముందు దానికోసం ప్రాక్టీస్ చేసి అప్పుడు పాట పాడాలి. అంతేగాని మనం పాట నేర్చుకున్నాను పాడేస్తున్నాను అని అంటే గనక క్రైస్తవులు అబద్ధాలు ఆడరు, కానీ అబద్ధాలు పాడుతారు అనే దానికి మనం సరిపోతాం. గుర్తుపెట్టుకోండి, అబద్ధం అనే పాపం దగ్గరకు వచ్చేసరికి ఈవెన్ నీ పాటలు కూడా అబద్ధంగా ఉండద్దు. అందుకోసమని ఈరోజు మనం చేస్తున్నటువంటి మన భక్తి జీవితంలో మనం అన్ని కోణాల్లో నుంచి ఈ అబద్ధం అనే పాపం ఎక్కడ కనబడుతుందో అక్కడ మళ్ళకి మనం చెక్ చేసుకొని దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. పిల్లలు, ఈ రోజున ఈ విషయం గమనించండి. నువ్వు ఒక క్రైస్తవ జీవితం అన్నారు, అందుకని భక్తి అనేది ఆచారం కాదు, క్రైస్తవ్యం అనేది ఆచారం కాదు. మతంలో ఆచారాలు ఉంటాయి, మనది మతం కాదు. మనం క్రైస్తవ్యంలో ఉన్నాం, మార్గంలో ఉన్నాం. కాబట్టి దీంట్లో మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మనకు మనమే పరీక్షించుకొని మనం ఏం చేస్తున్నామో ప్రతి విషయంలో కూడా ఎక్కడైనా నీవు ప్రార్థన చేసే దాంట్లో అబద్ధాలు కనబడుతున్నాయా, లేకపోతే గనక నీవు మందిరంలో జీవించే నీ జీవితంలో అబద్ధమైన జీవితం ఉందా? అంటే అననీయ దాచిపెట్టాల్సింది దాచిపెట్టి ఇక్కడికి వచ్చాడు. అందుకే పేతురు చాలా క్లారిటీగా అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, అననీయ ఇదంతా నీదే, అమ్ముకున్నప్పుడు నీదే, కలిగి ఉన్నప్పుడు నీదే. నీవు తీసుకొని వచ్చి ఇస్తాననుకున్న దాన్ని కొంచెం దాచిపెట్టి తీసుకొని వచ్చావు. అందుకనే ఇంతకే అమ్మావా అని అడిగినప్పుడు, అయ్యా లేదు, ఇంకా ఎక్కువకే అమ్మాను, ఇదిగో ఎంత నా దగ్గర దాచుకున్నాను, ఎంత పరిచర్య కొరకు ఇవ్వాలనుకుంటున్నాను అని అనుండిలా ఉంటే గనక అసలు పేతురు చాలా సంతోషించేవాడు. లేదా పేతురు తను బలపరిచే మరో మాట చెప్పేవాడు, మరొకలాగా ఉండేది అక్కడ సన్నివేశం. కానీ గమనించండి, ఆయన ఏం చేస్తా ఉన్నాడు? దాచుకోవాల్సింది దాచాడు. కానీ ఇక్కడికి వచ్చి మాత్రం బర్నబా ఎలా అయితే ఇచ్చాడో బర్నబాగా లాగే అననీయ సప్పేరా కూడా ఇచ్చారు అని అందరి మధ్యలో ఆ ఘనత పొందుకోవాలని ఆయన పేతురు ముందు నటించే ప్రయత్నం చేస్తాం. ఈరోజు మనం కూడా మందిరంలో నటిస్తా ఉన్నామా ఏదైనా ఒక విషయంలో? అలాగే పాటలు పాడేటువంటి సందర్భంలో కూడా అబద్ధాలు ఆడుతున్నామా లేదా అబద్ధాలు పాడుతున్నామా? ఒకసారి కొంచెం ఆలోచించి మనకు మనంగా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అనంటే దేవుడు అబద్ధమాడే పెదవులను అసహించుకుంటాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం. గమనిక, అబద్ధాలు చెప్పే వారికి ఒక ఆయన అంటాడు, జ్ఞాపక శక్తి ఎక్కువ అవసరం అంట. ఎందుకంటే అబద్ధాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. దేవునికి విరోధంగా చేసే ఏ పాపానికైనా మనం ఇతరులతో ఏకీభించకూడదనే మరో తలంపు కూడా ఇక్కడ మనం చూస్తాం. ఓకే, అబద్ధాలు చెప్పేవారికి ఎక్కువ జ్ఞాపక శక్తి ఉండాలి. నిజం మాట్లాడేవాడికి అంత జ్ఞాపక శక్తి అవసరం లేదు. ఎందుకని? చెప్పండి, ఎందుకని? నటించలేదు కాబట్టి మాట్లాడగలడు. అంటే ఏమి జరిగిందో అదే చెప్తాడు గనుక ఆ జరిగింది చెప్పడానికి అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. అదే కొత్తదేదో చెప్పాడు అనుకోండి, ఆ సందర్భంలో ఏం చెప్పాడో అదే గుర్తుంటే అదే గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే మళ్ళీ ఇంకోటి చెప్పాడు అనుకోండి, ఆ రోజు అలా అన్నావు, ఈ రోజు ఎలా అంటున్నావు, రోజుకో ఒకలా మాట్లాడుతున్నావు ఏంటి, అది నిజమా ఇది నిజమా అయినా సరే కన్ఫ్యూజన్ లో పడతాడు. అవునా, ఆ రోజు అలా చెప్పానా అని చెప్పేసాను. అందుకనే అబద్ధాలు చెప్పే వరకు ఎక్కువ జ్ఞాపక శక్తి అవసరం అట. అలాగే దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం అట. కాబట్టి దానికి ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. సత్యానికి అంత కష్టం ఏమి లేదు, నీకు జ్ఞాపక శక్తితో పని లేదు. అంతకంటే మించి ఏంటి అని అంటే కనుక దాన్ని మెయింటెనెన్స్ చేయాల్సినటువంటి అవసరం కూడా అంత ఎక్కువ నీకు రావు. కాబట్టి అబద్ధాలు చెప్పే వారికి ఈ రెండు కష్టాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే దేవునికి విరోధంగా ఏ పాపం చేసే వారితో అయినా మనం ఏకీభించం. చాలా సార్లు చాలా మంది సత్యం కొరకు ఏకీభవించారు, కానీ మరి దేవునికి విరోధమైన అనేక విషయాల్లో ఏకీభవించే ప్రయత్నం చేస్తారు. అది మంచిది కాదు. కాబట్టి ఈ విషయాలు మనం గమనించాలి. అందుకే సామెతల గ్రంథంలో మరి ఆ దైవజనుడైనటువంటి ఆ యొక్క రాజు అయినటువంటి సొలొమోను రాస్తున్నటువంటి మాటల్లో మనం చూస్తూ ఉన్నాం, నా కుమారుడా, నీవు భక్తిహీనులతో ఏకీభవించవద్దు. కాబట్టి
వాళ్ళు భక్తిహీనంగా చేసే ప్రతి కార్యంతో నువ్వు ఏకీభవించవద్దు అనేటువంటి మాటలు చాలా సార్లు పదే పదే సామెతల గ్రంథంలో చదువుతూ ఉంటాం. అందుకోసమని గమనించండి, దేవునికి విరోధంగా చేసే ఏ పాపంలోనైనా మనం ఇతరులతో ఏకీభవించకుండా ఉండడానికి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇది అబద్ధం అనే పాపం గురించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఇంకా మీరు ఆలోచించండి, దేవుని యొక్క వాక్యంలో కూడా ఇంకా ఇతర రెఫరెన్స్లు కూడా మీరు స్టడీ చేయడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి బైబిల్లో అబద్ధం అనే పాపం ఎంత సివియర్ గా తీసుకోబడుతుందో కూడా మీరు ఆలోచించండి. ఖచ్చితంగా దాని యొక్క పర్యవసానాలు కూడా మీరు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. గుర్తుపెట్టుకుందాం, మొట్టమొదట సంఘంలో ప్రవేశించిన పాపం అబద్ధం. దాని మీదకి దేవుని యొక్క రియాక్షన్ కూడా చాలా క్లారిటీగా చూడండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అంటే చిన్న అబద్ధం అని మనకు అనిపిస్తూ ఉంటది, కానీ దేవుడు ఎంతగా అసహించుకుంటాడో, ఎంతగా దేవుని కోపం దిగి వస్తుందో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే కనుక మీరు అబద్ధం ఆడడానికి భయపడతారు, అబద్ధాలు చెప్పడం విషయంలో ఆలోచిస్తారు, జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంటుంది. రైట్, సంఘంలో యవనస్తుల పాత్ర ఏంటో చెప్తారా ఈ భాగంలో నుంచి? అలాగే ఇంకా ఆ 2-3 అధ్యాయాల అపోస్తుల కార్యములో మీకున్న అవగాహనను బట్టి మాట్లాడండి. సంఘంలో యవనస్తుల పాత్ర. ఏం చేయాలి యవనస్తులు? ఈ భాగంలో యవనస్తులు ఏం చేశారు? ఇక్కడ అననీయ సఫీరా చనిపోతే వాళ్ళని మోసుకొని వెళ్ళి పాతిపెట్టారు. వెరీ గుడ్. మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే కనుక ఈరోజు చాలా మంది సంఘంలో ఉండేటువంటి యవనస్తులు ఇటువంటి సర్వీస్ చేస్తా ఉన్నారా? ఇటువంటి బరియల్ సర్వీసుల్లో పాల్గొంటా ఉన్నారా? ఈ రోజున ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని ఎరుగుతున్న మనం, నేర్చుకుంటున్న మనం నేర్పించాలి. మనం మన పిల్లలకు నేర్పించాలి. మనం కూడా ఖచ్చితంగా విధేయత చూపవలసినటువంటి విషయం ఇది. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ పేతురు గారు వెళ్ళి సమాధి చేసినట్టు ఏమి కనబడదు మనకి. పేతురు మందిరంలో ఉన్నాడు, కానీ యవనస్తులు వెళ్ళి ఏం చేశారు అని అంటే వాళ్లే మోసుకొని తీసుకొని వెళ్ళి ఆయన్ని సమాధి చేసినట్లుగా కనిపిస్తాను. ఆ తర్వాత అప్పుడే అలాగొచ్చారు, ఇదిగో నీ భర్తను మోసుకొని తీసుకువెళ్ళిన వారి యొక్క పాదాలు ఇప్పుడే ఇక్కడ వాకిట్లో అడుగు పెట్టినట్టున్నారు, వాళ్ళు నిన్ను కూడా మోసుకొని వెళ్తారు అనగానే ఆమె కూడా పడిపోయింది, ఆమె ప్రాణం విడిచింది. అప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారు అని అంటే వాళ్ళు ఈమెను కూడా తీసుకొని వెళ్ళి ఆ సమాధి కార్యక్రమం చేసి రావడానికి బయలుదేరడం మనం చూస్తాం. పిల్లరా, ఈరోజు చాలా మంది యవనస్తులు ఇటువంటి కార్యక్రమాల్లో పాలు పొందడానికి ఇష్టపడరు. మరి ముఖ్యంగా తల్లిదండ్రులు వారికి నేర్పించడం కూడా. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. లోకం మరణాన్ని కీడుగా చూస్తుంది, మరణాన్ని చూస్తే భయపడుతుంది. దేవుని పిల్లలకి మరణం అనేది ఒక నిద్ర, దాన్ని చూసి భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అర్థమవుతుందా? లోకస్తులకి శ్మశానం అంటే భయం ఉంటది, దేవుని పిల్లలు భయపడాల్సిందంటూ ఏమీ లేదు అక్కడ. మీకు ఒక సామెత తెలుసో తెలియదు, ఉన్నూరుడికట కాటి భయం అట, పొన్నూరుడికట నీటి భయం అట. అర్థమైందన్నమాట. సొంత ఊరు వాడికి కాటి భయం, శ్మశానం అంటే భయం. పొన్నూరుడికి అది శ్మశానమా ఏంటని అటు తెలియదు, దాని మధ్యలో నుంచి కూడా ధైర్యంగా నడుచుకుని వెళ్ళిపోతుంటాడు. కానీ వాడికి ఏది భయం అంటే నీటి భయం. ఎందుకంటే ఆ నీటిలో ఎక్కడ గుయ్యి ఉంటుందో, ఎక్కడ ఆ లెవెల్ ఉంటుందో వాడికి తెలియదు. స్థానికంగా ఉండేవాడికి ఎక్కడ గుయ్యి ఉంటది, ఎక్కడ లెవెల్ గా ఉంటది, ఏ మార్గంలో వెళ్తే మునిగిపోకుండా వెళ్ళొచ్చు, ఆ విషయాలు స్థానికంగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి అలా ఏంటి అని అంటే కనుక ఈ రోజున సంఘంలో ఉంటున్నటువంటి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక శ్మశానం గురించి భయపడాల్సిన అవసరం లేదు.
మేము మా యొక్క కుటుంబంతో మేము రక్షించబడినప్పుడు నేను చాలా చిన్నోడిని. చాలా సందర్భాల్లో చెప్పాను. నేను సెకండ్ క్లాస్ చదువుతున్న ఆ టైంలో నా తండ్రి గారి ద్వారా మా కుటుంబానికి సువార్త రావడం, మేము రక్షించబడడం జరిగింది. ఆ తర్వాత మేబీ నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్న కాలానికి మా నాన్నగారు పరిచర్యకొచ్చారు. పరిచర్యకొచ్చిన తర్వాత ఆయన పరిచర్యలో ఉంటున్నటువంటి కాలంలో ఎవరైనా చనిపోతే సమాధి చేయాల్సొస్తే మా నాన్నగారు, నేను, మాతో పాటు మా సంఘ బిడ్డలు కొంతమంది మేము ఆ శవానికి ముందు వెళుతూ ఆ యొక్క శ్మశాన స్థలానికి వెళ్ళి అక్కడ పాటలు పాడి సమాధులు చేసి వచ్చేవాళ్ళం. చాలా మంది పెద్ద పెద్దోళ్ళు కొంచెం పిల్లలంటే ప్రేమ కలిగిన వాళ్ళు మా నాన్నతో అనేవారు. ఇటువంటి కార్యక్రమాలకి ఎందుకండి చిన్న పిల్లోడిని తీసుకొస్తారు. కానీ మా నాన్న ఎప్పుడు అనేవాడు, భవిష్యత్తులో వీడు సేవ చేయాలి గనుక ఇవన్నీ నేర్పించాలండి. దానికి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మనం కూడా శ్మశానాలకు భయపడితే ఎలా అని చెప్పి మా నాన్నగారు ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవారు. కాబట్టి పిల్లల జ్ఞాపకం చేస్తున్నాను, గమనించండి. అలా చిన్న వయసు నుంచి కూడా మాకు నేర్పించారు. అందుకే ఈరోజు వాటికి సంబంధించినటువంటి భయం ఉండదు. ఈవెన్ నేను మా పిల్లలకు గాని లేకపోతే మా కుటుంబంలో గాని చెప్పేటువంటి విషయం, అలాగే సంఘంలో ఉండే వారికి చెప్పేటువంటి విషయం కూడా అదే. కాబట్టి జ్ఞాపకం చేస్తుంది, దయచేసి గమనించండి. ఈ రోజున సంఘంలో ఉండేటువంటి యవనస్తులు వాళ్ళు వాళ్ళ పాత్ర ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అనంటే పేరెంట్స్‌గా దాని విషయంలో మీరు కేర్ తీసుకోవాలి. మీరు ఇది చేయాలి అని మీరు చెప్పినప్పుడే, వాళ్ళు చేసేటట్లుగా వారిని ప్రోత్సహించినప్పుడే, వారిని అలా నడిపించినప్పుడే దాంట్లో ఉండేటువంటి వాస్తవికతను వారు గుర్తిస్తారు. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడికి మరణం ఒక నిద్ర మాత్రమే. కాబట్టి మరణం అంటే అదేదో ఒక కీడుగా భావించే లోకంలాగా మనం ఆలోచించకూడదు. కాబట్టి శ్మశానం అనేటువంటి దాన్ని అదొక దెయ్యాల కొంపలాగా ఆలోచిస్తారు మనుషులు. వాస్తవానికి గుర్తుపెట్టుకోండి, శ్మశానాల్లో దెయ్యాలుండవు. ఊర్లోనే దెయ్యాలుంటాయి. కాబట్టి మనుషుల మధ్యలోనే దెయ్యాలున్నారు. అసలు మనుషులే దెయ్యాల్లా ప్రవర్తిస్తా ఉన్నారు. అంతేగాని అక్కడికి వెళితే అక్కడ ఏమీ లేదు. కాబట్టి మీరు ఇటువంటి భయాలు, అపోహలు ఏమైనా ఉంటే అవన్నీ వేడండి. అవన్నీ వదలండి. సత్యవంతుడైన దేవుడు మనం కలిగి ఉన్నాం, తెలుసుకున్నాం గనుక మరణాన్ని ఒక నిద్రగా గుర్తించి కేవలం నిద్రించినటువంటి వ్యక్తిని మనం ఎట్లా భావిస్తామో మరణించినటువంటి వ్యక్తి విషయంలో కూడా అట్టి భావనతోనే ముందుకెళ్ళాలి. చాలా మంది అంటుంటారు, ఏమ్మా రాలేదు అనంటే, నేను చూస్తే నాకు నిద్ర పట్టదనేవాళ్ళు కొందరు. నేను చూస్తే నేను భోజనం చేయలేననేవాళ్ళు కొందరు. దయచేసి అర్థం చేసుకోండి, ఇటువంటి భయాలుంటే అవన్నీ కూడా వదులుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏమిటి అనంటే గనక, సమాధి కార్యక్రమం విషయంలో సంఘమంతా ఇన్వాల్వ్‌మెంట్ ఉండాలి. సంఘమందరూ కూడా మన కుటుంబంలో ఒక సభ్యుడిని మనం కోల్పోయామని మన సానుభూతిని తెలియజేస్తూ, అలాగే తాత్కాలికమైనటువంటి ఇది ఎడబాటేనని, ఒకరోజు మళ్ళీ కలుసుకుంటామనే ప్రేమను మళ్ళీ కుటుంబానికి మనం ఆ సందేశాన్ని అందిస్తూ, మనం అన్యజనులందరి మధ్యలో కూడా ఇట్టి ప్రేమతో కూడినటువంటి చక్కని సందేశాన్ని ఇస్తూ, మరి ఘనంగా ఈ సమాధి కార్యక్రమం విషయంలో ముందుకు మనం వెళ్ళగలిగితే కనుక చాలా మంది చూస్తారు. ఇటువంటి సందర్భంలోనే మంచిగా సువార్త అందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు గమనించండి. సంఘంలో యవనస్తులు వీళ్ళు చేసిన పనేంటి అనంటే 5, 6 వచనాల్లో చూస్తారు. ఆ తర్వాత కింద వచనాల్లో కూడా మరి సభ్యుల విషయంలో కూడా వారు చేసిన పనేంటో చూస్తారు. యవనస్తులు వాళ్ళు చేసిన పనేంటంటే వారే మోసుకొని వెళ్ళారు. వారే సమాధి చేశారు. దేవుని కృప చేత ఈ రోజుల్లో మనకింకా ఇటువంటి సమస్యలు లేవు. అందరూ కలిసికట్టుగా వస్తా ఉన్నారు. కుటుంబాలు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరూ మీరు పాలు పొందవచ్చంటే చక్కగా చేస్తా ఉన్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో మేము ముట్టుకోమంటే ముట్టుకోమన్నట్లుగా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మరి సంఘంగా సహకరించకపోతే మరి ఇటువంటి పనులు ఎలా జరుగుతాయి? యవనస్తులు ఉన్నారు గనుక వారు మోసుకొని వెళ్లారు. వారే సమాధి చేశారనేటువంటి విషయాన్ని కూడా మనం చూస్తుంది. కాబట్టి విషయాలు గమనించండి. ఆ తర్వాత పరిచర్య చేయట 6వ అధ్యాయంలో కూడా మీరు చూస్తారు. మరి అపోస్తులైనటువంటి పేతురు మాట్లాడుతూ అంటాడు, మేము ప్రార్థన చేయడానికి, వాక్య పరిచర్య చేయడానికి మేము ఉన్నాం. కాబట్టి అవి మానేసి మీకు భోజనాలు వడ్డించడం గాని, లేదంటే ఇతరత్ర పనులు చేయడం గాని ఇది మాకు తగదు అని చెప్పి పేతురు పలకడం మనం చూస్తా ఉన్నాం. ఈ రోజున పరిచర్య చేసే విషయంలో మరి అక్కడ కొంతమందిని ఏర్పాటు చేసుకోమని చెప్తా ఉన్నాం. ఈరోజు గమనించండి, నేటి సేవకులు మరి వాక్య పఠన విషయంలో, ప్రార్థన చేసుకునే విషయంలో ఈ రోజున సేవకులకు సమయం ఉండటం లేదు. కారణం ఏంటంటే సేవకుడే అన్నీ చేయాలి.
సేవకునికి సహకారులుగా ఈ రోజున సంఘం నిలబడుతుందా? సేవకునికి సహకారులుగా ఈ రోజున ఏమండి అందుబాటులో యవనస్తులు ఉండగలుగుతా ఉన్నారా? ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మరి అలా ఉండగలిగితే గనక సేవకుడు ఇంకా ఎక్కువగా వాక్యంతో సమయం గడపడానికి అవుతది. ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయడానికి అవుతది. దాన్ని బట్టి సంఘముకు క్షేమం జరుగుతది. అలాగే సేవకుడు చక్కని సందేశాన్ని ఆ యొక్క సంఘానికి ఇవ్వడం జరుగుతది. కాబట్టి సంఘం ఆధ్యాత్మికంగా క్షేమాభివృద్ధిలోనికి రావాలి అనంటే సేవకుడు చాలినంత సమయం దేవునితో గడపడానికి అవకాశం ఉండాలి. అది అలా జరగాలి అనంటే సంఘములో యవనస్తులు సంఘములో ఏమండి పెద్దలు వారి పాత్ర వారి క్రమంగా వారు పోషించాలి. కాబట్టి ఆలోచించవలసినటువంటి అవసరం. ఆహారం వడ్డించిన విషయంలో అవసరం. అలాగే సేవకులు పంపిన స్థలానికి వెళ్ళే విషయంలో కూడా మీరు 11వ అధ్యాయం 22వ వచనంలో మీరు చూస్తే బర్నబా అక్కడ అందుబాటులో ఉన్నాడు. అందుకే బర్నబాను పంపించారు అంతియోకయకి. బర్నబా వెళ్ళాడు అనేటువంటి విషయం మనం చూస్తున్నాం. 11వ అధ్యాయం 22వ వచనం. అలాగే మీరు గమనిస్తే సేవకులకు అందుబాటులో బర్నబా ఉన్నాడు గనుక పంపగలిగారు. ఒకవేళ అందుబాటులో లేకపోతే చెప్పిన మాట విన్నాడు గనుక పంపగలిగారు. ఒకవేళ చెప్పిన తర్వాత నేను చేయను అనంటే కాబట్టి ఈరోజు ఈ విషయాలు మనం ఆలోచించవలసిన వారమై ఉంటున్నాం. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా దేవుని సేవకునిగా నేను నేర్చుకున్నది అలాగే మీకు కూడా నేర్చుకోమని చెప్పేది ఏంటి అని అంటే గనక మనకి సేవకుడు ఎప్పుడైనా ఏదైనా చెప్పినప్పుడు అది కాదు అది లేదు అని చెప్పడం అనేది ఎప్పటికీ చేయకండి. ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ విషయంలో తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగూ మనం ఉండినప్పుడు సేవకులకి కొంత సపోర్ట్‌గా మీరు చేసేవారవుతారు. మీరు చేసినటువంటి ఆ యొక్క సహకారాన్ని బట్టి మీరు పరిచర్యలో గాని, లేదంటే గనక మందిర సంబంధమైన, సేవా సంబంధమైన ఈ పరిచర్యల్లో మీరు సేవకునికి అందుబాటులో ఉంటూ చెప్పింది చేయటం వల్ల ఏం జరుగుతుంది అనంటే గనక సేవకుడు వాక్యం విషయంలో మరింతగా దేవునితో గడపడానికి, ప్రార్థనలో మరింతగా దేవునితో గడపడానికి అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు మీరు గమనించాలి. అంతేకాదు మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం కూడా ఇక్కడ మీరు గమనించాలి. ఏంటి అనంటే గనక ఇక్కడ 5వ అధ్యాయంలో 1-11 వచనాల్లో పేతురు గారి యొక్క అధికారం గురించి ఒకసారి ఆలోచించండి. మీకేమైనా ఆ పేతురు గారి యొక్క అథారిటీ మీకేమైనా అర్థమవుతుందా? ఈ 1-11 వచనాల్లో సేవకుని యొక్క అధికారం మీకేమైనా అర్థమవుతుందా? ఏదైనా ఒక పాయింట్ ఆలోచించి చెప్పండి మీరు. తప్పు చేస్తున్నప్పుడు గద్దిస్తున్నారు, ఇంకా హెచ్చరిస్తున్నారు, పనుల్ని చెప్తా ఉన్నారు, మీరు ఇది చేయండి మీరు ఇది చేయండి అని ఆజ్ఞాపిస్తున్నారు. ఇంకా అక్కడ పేతురైతే దేవుని ఆజ్ఞల ప్రకారము ఆయన నడుస్తున్నారు. మళ్ళీ అక్కడ ఉన్న ప్రజల్ని నడిపిస్తున్నారు పేతురు. కాదు ఇంకా అసలు మీకు ఒక విషయం ఆశ్చర్యం కలిగించాలి. అననీయ చనిపోయాడని సప్పీరకు తెలుసా? తెలీదు. అంటే ఆలోచించండి ఎంత అధికారం సంఘం పైన దేవుని యొక్క సేవకుడు కలిగి ఉన్నాడు. కనీసం సప్పీరకు ఇంటిమేషన్ కూడా లేదు. ఆయన చనిపోయాడు, యవనస్తులు తీసుకుని వెళ్ళి సమాధి చేస్తా ఉన్నారు. అందుకనే తిరిగి ఈమె వచ్చిన తర్వాత ఈమెను కూడా అడిగాడు, నిజం చెప్పు ఎంతకీ అమ్మారా అని అడిగాడు. అడిగినప్పుడు ఆమె కూడా జరిగింది ఎరుగకయే లోపలికి వచ్చిన మాట ఉంటది. ఉందమ్మా ఆ మాట ఒకసారి చూడండి. ఉందనే ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. ఆగండి. అసలు ఇది ఎంత అధికారం లేకపోతే ఇలా చేయగలుగుతారు చెప్పండి. ఈ రోజున సేవకుడు గద్దించడం గురించి మీరు మాట్లాడారు. అది ఆయన యొక్క అధికారం అని చెప్పాను.
ఒకవేళ సేవకుడు ఒకవేళ గద్దిస్తే గనక తిరుగుబాటు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజుల్లో సేవకుని యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఒకవేళ గట్టిగా మాట్లాడితే, ఒకవేళ గద్దిస్తే ఎక్కడ వీళ్ళు సంఘం నుంచి తొలగిపోతారో, సంఘానికి ఆగిపోతారో అనేటువంటి ఆ భావన సేవకుడిని వాక్యానుసారంగా ఉండకుండా చేస్తాం. కాబట్టి గమనించాలి. అందుకనే చాలా సార్లు నేను మీతో మాట్లాడుతూ అంటాను, ఒక వ్యక్తి తన జీవితంలో తను చేయాల్సింది పెర్ఫెక్ట్ గా చేయటం లేదు అని అంటే గనక ఆ వ్యక్తిని తప్పు పట్టే ముందు అసలు ఆ వ్యక్తి అలా ఎందుకు అవ్వాల్సి వస్తుంది అనేది ఆలోచించాలి. ఒక ఉద్యోగస్తుడు తన ఉద్యోగంలో చేరేటప్పుడు ఆయన చాలా సిన్సియర్ గా జాబ్ చేయాలని జాయిన్ అవుతాడు. అలాగే అటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు, అటువంటి శబ్దాలు చేస్తాడు. కాకపోతే పరిస్థితులు ఆయన ఏం చేస్తాయనంటే అలా ఉంచవు. అలాగే ఈ రోజున సేవకులు కూడా ఎంతో రోషంతో సేవకొస్తారు. ఎంతో భారంతో సేవకొస్తారు. ఆ సేవకు వచ్చేటువంటి సమయంలో ఎన్నో త్యాగాలు చేస్తారు, ఎన్నో తీర్మానాలు తీసుకుంటారు. అయితే తీరా ఇక్కడికొచ్చి అలా మండుతూ ఉండాలనుకుంటున్నటువంటి సేవకుని మీద చాలా మంది నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తారు. ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం, గమనించండి. పేతురు మండుతున్నాడు అన్నదే మీ ఆలోచన గాని, పేతురు మండడానికి ఆయనకు సంఘం ఎంత సపోర్ట్ గా ఉంది అన్నది మీరు కూడా ఆలోచించాల్సిన విషయం. అంత ఖండించడానికి అవకాశం ఉంది, అంత సరిచేయడానికి అవకాశం ఉంది, అంత గద్దించడానికి అవకాశం ఉంది. అంత చక్కగా అథారిటేటివ్ గా మరి పేతురు పని చేయగలుగుతున్నాడు అని అంటే ఆయనకున్న అధికారం ఒకసారి ఆలోచించాలి. ఈ రోజున మీరు ఆలోచించినట్లయితే ఏ సంఘంలో ఉండేటువంటి విశ్వాసులైతే ఇలా లోబడతారో, ఇలా విధేయత కలిగి ఉంటారో, సేవకులు చెప్పేది అది మా మేలు కోసమని భావించగలుగుతారు, ఖచ్చితంగా ఆ సంఘంలో ఉన్న వాళ్ళు ఆది సంఘంలో ఉన్న వాళ్ళ వల్లే చక్కగా సేవకులు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఆలోచించండి. ఎంతమంది నేటి సంఘాలలో ఇలాంటి అధికారానికి సేవకునికి ఉందని అధికారానికి లోబడి సేవకుని యొక్క మాటకు విధేయత చూపడానికి ఎంతమంది ఇష్టపడతారు? మీరు బాగా ఆలోచించాలి. సప్ఫీరా జరిగినది ఎరుగక ఏ లోపలికి వచ్చింది. జరిగింది చిన్న విషయం కాదు. సాక్షాత్తు తన భర్త చనిపోయాడు, కానీ ఆ సంగతి తనకు తెలియదు. తెలియకుండానే పేతురు చెప్పాడు, ఈయన తీసుకెళ్లి సమాధి చేయండి అని. అంతే, యవనస్తులు తీసుకుని వెళ్ళి సమాధి చేస్తారు. దట్స్ ఆల్. అంతే. ఎంత పవర్ఫుల్ గా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. ఎంత అథారిటేటివ్ గా సేవకుడు అక్కడ పనిచేస్తా ఉన్నాడో మీరు ఆలోచించండి. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజు గమనిస్తే గనక సేవకుడు విశ్వాసులకు భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజుల్లో అలా కాదు, విశ్వాసులు సేవకుడికి భయపడాలి. అందుకనే తర్వాత వచనాల్లో చూస్తాం, సంఘములో ఉన్న వారందరికీ కూడా మిగుల భయము కలిగింది అనే విషయం మనం చూస్తాం. కాబట్టి ఈ విషయాలు మీరు గమనించండి, ఇంకా మీరు ఆలోచించండి. ఈ యొక్క తలంపు గమనిక సేవకుల అధికారం గురించి ఆలోచించండి. కాబట్టి మీరు మళ్ళా ఈ భాగాన్ని చదివి జరిగినది ఎరుగకి ఆమె రావడం, అక్కడ జరిగినటువంటి సన్నివేశం ఇదేదో చాలా చిన్న విషయం కాదు కనుక మీరు కొంచెం ఆలోచించి ఎంత అధికారం సేవకులు కలిగి ఉన్నారో, సంఘం ఎంతగా వారికి విధేయత చూపుతా ఉందో, దేవుడు ఎంత చక్కగా ఆ వ్యవస్థలో తన కార్యాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడో ఒక్కసారి మీరు అపోస్తల కార్యాన్ని కేరుగా చదువుతూ ఈ భాగంలో నుంచి మీరు ఆలోచించండి. మీరు కూడా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీరు గాని నేను గాని మన పైన ఒక నాయకుడిని కలిగి అలా విధేయత చూపుతూ ముందుకు వెళ్తామో అప్పుడు మన జీవితాలు ధనీకరంగా ఉంటాయి. రైట్. దేవుని పరిచర్య మన వలన ఆటంకపడడానికి అవకాశం ఉందా? మీరు మాట్లాడాలి. ఆగడానికి అవకాశం అవుతుందా? దేవుని పరిచర్య మన ద్వారా ఆగుతుందా? మన ద్వారా ఆగదు. ఇంకా మన ద్వారా కాకపోతే వేరే వాళ్ళ ద్వారా కానీ దేవుడు తన పరిచయం చేయించుకుంటాడు. ఇంకా
ఇంకెవరు మాట్లాడట్లేదు? దానికన్నా ఏమైనా చెప్తున్నావా? లేదండి. పూర్తిగా ఆగిపోవడం గురించి నేను మాట్లాడట్లేదు, ఆటంకం గురించి మాట్లాడతా ఉన్నాను. అవకాశం ఉందని ఎట్లా? మీరు ముందు చెప్పినట్లే, ఇప్పుడు ఏదైనా ఒక మాట సేవకుడు గద్దించినప్పుడు అలిగిపోయి మనం అంటే మన నుంచి నలుగురు డిస్టర్బ్ అవుతారు. అప్పుడు వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పలేరు. దేవుని యొక్క మాటలు మనం కూడా క్లియర్ గా అర్థం, మనుషుల్ని సంతోషపెట్టే మాటలు. మంచి మాట ఉపయోగించారు. మనుషులు సంతోష పెట్టేటువంటి బోధకులు ఈ రోజు రావడానికి కూడా కారణం ఎవరు? దానికి కూడా సంఘ వ్యవస్థ కారణం అయిపోయింది. రైట్. ఇక అది వేరే టాపిక్, దాన్ని పక్కన పెడితే ఒక్కసారి ఓల్డ్ టెస్ట్మెంట్ లోకి వెళ్తే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయాన్ని మీరు చూస్తే గనక దేవుని యొక్క ప్లాన్ ఏంటి అనంటే, ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకుని వచ్చి ఇజ్రాయేల్ దేశంలో వారిని పెట్టి ఆ దేశం అంతటిని వారికి స్వాధీనపరచాలి అన్నది దేవుని యొక్క ప్లాన్. అందులో భాగంగా మోసేని పంపాడు, అహరోను పంపాడు, ఐగుప్తులోంచి బయటికి తెచ్చాడు. అబ్రాహాముతో తాను చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుట కొరకు తన పని తాను సాగిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాడు. కానీ 7వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి 6వ అధ్యాయం 20వ వచనంలో, ఆ తర్వాత 20 నుంచి ఉండే వచన భాగాల్లో చదివితే ఆకాను అనేటువంటి ఒకడు దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి దాంట్లో నుంచి కొంత తీసుకొని తాను దాచుకున్నాడు. అట్లా దాచుకున్న తర్వాత ఇశ్రాయేలు ఎట్టకేలకు ఎరుకోను వశపరుచుకున్నారు. తర్వాత నెక్స్ట్ ప్లేస్ లో ఉండేది హాయి. అది ఎరుకోతో పోలిస్తే చాలా చిన్న పట్టణం. జస్ట్ దాని మీదకి 200-300 మంది యుద్ధానికి వెళ్తే చాలు. ఇశ్రాయేల్ అన్నారు, మన సైన్యం అంతా వెళ్ళడం వేస్ట్, ఒక 200-300 మంది వెళ్తే చాలు, ఆ పట్టణం ఈజీగా జయించుకొని రావచ్చు, చాలా సులువుగా అవలీలుగా జయించేస్తాం. అలాంటే యెహోషువ కొంచెం ఆలోచించి, లేదులే ఒక 2000 మందో 3000 మంది వెళ్ళండి అని చెప్పాడు. అలా వెళ్ళిన తర్వాత 200 మందితో అవలీలగా జయిస్తామని చెప్పినటువంటి ఈ యొక్క సైన్యం ఆ చిన్న పట్టణం దగ్గర ఘోర పరాజయం పాలైపోయింది. వాళ్ళలో ఒక 7-8 మంది చనిపోయారు కూడా, చంపబడ్డారు కూడా ఇశ్రాయేల్ సైన్యం. ఇక ఓడిపోయి తరం పడ్డారు. మొత్తానికి ప్రాణాలు గుప్పిడిలో పెట్టుకొని పరుగులు పెట్టి సైన్యం వెనక్కి చేరింది. యెహోషువకు సంగతి చెప్పారు. యెహోషువ చాలా నామోసి ఫీల్ అయ్యాడు. ఎందుకనంటే ఇప్పుడిప్పుడే ఆ ఆ జయధ్వనులు మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రాకినప్పుడు ఇంత పెద్ద పట్టణం పైన వీళ్ళ దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడని అప్పుడే ఆ ఘనమైన వార్త వెళుతూ ఉంటే, దాని వెనువెంటనే మరొక వార్త బయలు వెళ్ళింది. అదేంటి అనంటే, గొప్ప పట్టణాన్ని జయించారు గాని చిన్న పట్టణం ముందు ఓడిపోయారు. అది యెహోషువను చాలా కృంగదీసింది. యెహోషువ తిన్నగా వచ్చి దేవుని యొక్క మందస్సు ఎదుట, దేవుని సన్నిధిలో ఆయన సాష్టాంగపడి ఏడుస్తా ఉన్నాడు. ప్రభువా, తన వస్త్రాలు చింపుకొని ఏడుస్తా ఉన్నాడు. ఏడుస్తా ఉంటే 7వ అధ్యాయం మీరు చదువుకోండి. తర్వాత యెహోషువతో దేవుడు అంటాడు, యెహోషువ నువ్వెందుకు ఏడుస్తా ఉన్నావు, లే ఇక్కడి నుంచి ముందు అని అంటూ, మీలో ఒకడు శపితమైన దాంట్లో నుంచి కొంత తీసి దాచుకున్నాడు.
ఆ శాపగ్రస్తుడైనటువంటి వాడు మీలో నుంచి తొలగించబడితే తప్ప నేను మీతో కూడా రాను అని దేవుడు కరాఖండిగా చెప్పేస్తాడు. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇశ్రాయేలుకు దేవుడు ఇస్తానన్న దేశం ఇస్తున్నాడు. ఆ దేశాన్నంతటిని అప్పగించడం అనేది జరుగుతుంది. కాకపోతే ఆ పనికి ఇక్కడ కొంత ఆటంకం 7వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంది. నేను మీకు తోడుగా రావాలి, మీకు ఈ పట్టణాలన్నిటి పైన విజయాన్ని నేను మీకు ఇవ్వాలి అని అంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కండిషన్ మీకు పెడతా ఉన్నాను. ఏంటి అనంటే శాపగ్రస్తమైనటువంటి వారు మీలో నుంచి తొలగించబడితే తప్ప. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఒక్క ఆకాను బట్టి ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ కలవరపడతా ఉన్నారు. ఏమండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సిచ్యువేషన్. ఒక అననీయ సప్యరను బట్టి పరిశుద్ధమైన సంఘ వ్యవస్థ అంతా కూడా గందరగోళానికి లేదంటే ఒక రకమైన భయానికి గురి కావాల్సిన పరిస్థితి లేకపోతే ఇక్కడ సంఘం అంతా సఫర్ అవుతుంది. అక్కడ ఇశ్రాయేలు అందరూ సఫర్ అవుతా ఉన్నారు. ఒక్క ఆకాను, ఇక్కడ ఒక్క కుటుంబం, అక్కడ ఒక్క. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను, ఈ రోజున నీవు నీ కుటుంబము దేవుని యొక్క పరిచర్య ముందుకు సాగడానికి, దేవుని యొక్క ప్లాన్స్ ముందుకు వెళ్ళడానికి నీవు ఉండాలి తప్ప కానీ, సహకారిగా ఉండాలి తప్ప కానీ, దేవుని యొక్క పరిచర్య ఆగిపోవడానికి, దేవుని యొక్క ప్రజలందరూ కలవరపడడానికి నీవు గాని నీ కుటుంబం గాని కారణం కాకూడదు. జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి. అననీయ సప్యర వారి యొక్క కుటుంబము ఏమండి చక్కగా వెళుతున్నటువంటి సంఘ వ్యవస్థలో గలిబిలిని సృష్టించింది. అందరూ ఒకే థాట్ తో వెళ్తా ఉన్నారు. వారు కలిగింది అమ్మి చరస్థిరాస్తులు తీసుకొచ్చి అపోస్తుల పాదాల చెంత పెడుతూ, ఇదిగో ఈ యొక్క బర్నబా లాంటి వారిని రోల్ మోడల్ గా తీసుకొని ముందుకు సాగిపోతున్నటువంటి ఈ వ్యవస్థలోనికి అననీయ సపీరాలు ఈ మోసం అనే వ్యవస్థను తీసుకొని వచ్చినప్పుడు చక్కగా సాగుతున్న వ్యవస్థలో ఒక రకమైనటువంటి గందరగోళం. సేమ్ యాజ్ ఇట్ ఈస్. విజయ పదంలో ప్రయాణిస్తున్నటువంటి యెహోషువ ఇశ్రాయేలుకు ఆకాను అతని కుటుంబము వారు చేసినటువంటి నేరం. ఈ రోజున ఈ విషయాలు మనం ఆలోచించవచ్చు. అందుకే దేవుని పరిచర్య ఆగదండి. ఏమంటే ఇశ్రాయేలుకు దేవుడు ఆ దేశాన్ని ఇవ్వడం ఆగలేదు, ఆ దేశాన్ని అప్పగించడం ఆగలేదు. కాకపోతే ఏమైంది అనంటే దేవుని ప్లాన్స్ కి కొంచెం ఆటంకం, సాగిపోతున్న దేవుని పనికి కొంచెం స్పీడ్ బ్రేకర్. ఈరోజు మనం ఎలా ఉన్నాం, మన కుటుంబాలు ఎలా ఉన్నాయి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. పిల్లలు ఆకాను తీసివేయబడితే తప్ప దేవుడు వారికి విజయం ఇవ్వలేరు. అననీయ సప్యర దగ్గరకు వస్తే వారు వెళ్ళిపోతే తప్ప దేవుని కార్యాలు జరగలేదు. మీరు 5వ అధ్యాయంలో 12, 13 వచనాలు మీరు చదివినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ప్రజల మధ్య గొప్ప అద్భుతాలు, సూచక్రియలు ఇవన్నీ కూడా జరిగించడం మొదలు పెట్టాడని చూస్తాం. అంటే దేవుడు ఎంత చక్కగా, ఆయన ఎంత విరువుగా పని చేయాలో, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆ పనిని ఆయన కొనసాగించడానికి తాత్కాలికంగా ఇక్కడ 1 నుంచి 11 వచనాల్లో అననీయ సప్యరాలు ఆ పని జరగకుండా తాత్కాలికంగా చిన్న స్పీడ్ బ్రేకర్లు అవుతాయి. అందుకనే దేవుని పరిచర్య మన వల్ల ఆటంకము కాకూడదు. ఆ విషయాన్ని గమనించాలి. ఆకాను తీసివేయబడితే తప్ప ఇశ్రాయేలుకు జయము రాలేదు. ఏమండి, అన్నయ్య సప్యరాలు వెళ్ళిపోతే తప్ప దేవుని కార్యాలు జరగవు. ఈరోజు ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు. ఇక్కడ మరో విషయం జ్ఞాపకం చేసుకుందాం. 5వ అధ్యాయం 2వ వచనంలో మీరు ఇంగ్లీష్ బైబిల్లో చదువుతారు, ఈ కెప్ట్ బ్యాక్ అనేటువంటి మాట చదువుతారు. ఈ కెప్ట్ బ్యాక్, అతడు కొంత దాచుకొని అనేటువంటి మాట మనకు అక్కడ కనిపిస్తా ఉంది 2వ వచనం. గ్రీక్ లో దీన్ని ఏమనన్నారనంటే నోస్పిజో అని అన్నారు. గ్రీక్ లో నోస్పిజో అనే మాటను ఉపయోగించారు. మీకు అందరికి తెలుసు కదా, క్రొత్త నిబంధన గ్రీక్ భాషలో రాయబడినటువంటిది, పాత నిబంధన హీబ్రూ భాషలో రాయబడినటువంటిది. కాబట్టి ఇది గ్రీకుకు సంబంధించినటువంటి పదం. నోస్పిజో అనేటువంటి మాట గ్రీకుకు సంబంధించినటువంటి పదం. అందుకే పాత నిబంధనలో ఎక్కడ నోస్పిజో అనే మాట మీకు కనబడదు హీబ్రూ బైబిల్. అయితే పాత నిబంధన హీబ్రూ బైబిల్లో ఉన్న 39 గ్రంథాలని కూడా మరి గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ చక్రవర్తి అయిన తర్వాత గ్రీకు భాషను అధికారిక భాషగా ప్రపంచం అంతా చేయాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్న కాలంలో
ఏం జరిగింది అని అంటే కనుక ఆ గ్రీక్ లాంగ్వేజ్ లోనికి పాత నిబంధన బైబిల్ తర్జుమా చేయబడింది. హీబ్రూ భాషలో నుంచి గ్రీకులోనికి తర్జుమా చేయబడింది. దీన్ని సెప్టుజెంట్ బైబిల్ అని అంటారు. సెప్టుజెంట్ బైబిల్ అని అంటారు. LXX అని అంటారు. ఇంగ్లీష్ లో ఆ పదాలు ఉపయోగిస్తారు. LXX అంటే రోమన్ నెంబర్, అది 70 అని అర్థం. కాబట్టి ఆ 70 అనేటువంటి ఆ మాట యొక్క అర్థం ఏమిటంటే LXX అని అంటే 70 మంది పండితులు కూర్చొని 70 రోజుల పాటు దాన్ని తర్జుమా చేస్తే ఆ విధంగా తర్జుమా చేయబడినటువంటి గ్రంథమే పాత నిబంధనలో ఉండేటువంటి ఈ యొక్క 39 పుస్తకాల గ్రంథం. దీన్ని సెప్టుజెంట్ బైబిల్ అని అంటారు. ఇట్లా వీళ్ళు తర్జుమా చేసేటప్పుడు ఈ సెప్టుజెంట్ బైబిల్లో యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనంలో తీసుకొని అనే పదం దగ్గర కూడా సేమ్ ఇదే పదాన్ని ఉపయోగించారు. నోస్పిజో అనే పదాన్ని ఉపయోగించారు. అందుకనే ఈ సందర్భంలో ఈ రెండు పదాలు ఈ ఇద్దరు వ్యక్తుల్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అక్కడ ఆకాను చేసిన పని నోస్పిజో, కొంత తీసుకొని దాచుకున్నాడు. ఇక్కడ అననీయ సప్ఫీరాలు చేసిన పని నోస్పిజో, కొంత తీసుకొని దాచుకున్నాడు. తద్వారా ఏమైంది అని అంటే కనుక అక్కడ దేవుని పనికి తాత్కాలిక ఆటంకానికి ఆకాను కారణమైతే, ఇక్కడ దేవుని పనికి తాత్కాలిక ఆటంకానికి అననీయ సప్ఫీరా కారణం. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. నేను ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకుంటారని నేను మనవి చేస్తా ఉంటాను. కాబట్టి ఈ రోజున దేవుని పరిచర్య ఆగదు. అర్థం చేసుకోండి, ఆగదు. ఆయన ఇశ్రాయేలుకి ఇస్తానన్న వాగ్దాన దేశం వెళ్లకుండా ఎవరు ఆపలేరు, ఆగదు. కాకపోతే ఆ వెళ్తున్నటువంటి మార్గంలో దేవుడు అంటాడు, వాళ్ళు తీసివేయబడితే తప్ప నేను మీకు తోడుగా రాను. దేవుడు తోడుగా వాళ్ళకి వస్తే తప్ప వాళ్ళకి విజయం రాదు. అందుకని ఈ విషయాలు గమనించండి. దేవుని పని ఆగదు, కాకపోతే ఆటంకం అవడానికి అవకాశం ఉంది, ఆలస్యం అవడానికి అవకాశం ఉంది. అందుకే ఈరోజు దేవుని కార్యాలు మన వలన ఆలస్యం అయితే మనకు మంచిది. ఆకాను వల్ల ఆలస్యమైంది, ఆకానికి కానీ అతని కుటుంబానికి కానీ మంచిది జరిగిందా? అననీయ సప్ఫీరాల వల్ల ఆటంకమైంది, దాని వలన దేవుని పని ఆలస్యం అవుతూ వచ్చింది. దేవుని కార్యాలు జరగాల్సినవి జరగకుండా వాయిదా పడాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. అయితే వాళ్ళకి మంచి జరిగిందా? ఈ రోజున ఈ విషయాలు మనం ఆలోచించవలసి. అందుకనే మనం ఆటంకంగా ఉండకూడదన్న పాఠం ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అపోస్తలుల కార్యముల్లో మిగిలినటువంటి భాగాన్ని మనం చూస్తే, ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలు మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. ఎప్పుడు? అననీయ సప్ఫీరా వెళ్ళిపోయిన తర్వాత. మరియు వారందరూ ఏక మనస్కులే సొలొమోను మంటపంలో ఉండిరి. కడమవారిలో ఎవడును వారితో కలుసుకున్నట్టుకు తెగింపలేదు గాని ప్రజలు వారిని గణపరచుచుండి పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమును చేర్చబడి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదైనను అతని నీడైనను పడవలనని మంచముల మీద పరుపుల మీద వారిని ఉంచి, మరియు యెరూషలేములోను చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడించబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. దేవుడు అపోస్తలుల ద్వారా ఈ అద్భుతాలు జరిగించడానికి కారణం ఏంటో చెప్పగలరా? ఆలోచించండి. ఎందుకు దేవుడు జరిగిస్తా ఉన్నాడు? చాలా కారణాలు దేవుడు చెప్పాడు, వాక్యంలో అక్కడక్కడ రాయించి పెట్టాడు. నేను ఒక్కడే అప్పుడు ఉన్నాను, వాళ్ళకు ఉండారా? అవసరమైంది. అంటే కొన్నిసార్లు ఎవరు వారి విశ్వాసాన్ని మాట్లాడలేదు, డౌట్ వస్తుంది. ఎందుకంటే నేను అలా సీరియస్ గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను. నాకు నేనే చెప్పుకున్నట్టుంది, మీరెవరు కదలట్లేదు కదా, అందుకని. చెప్పండి. వారి విశ్వాసాన్ని బట్టి ప్రజలను అనేక సూచిస్తారు. దేవుడు అపోస్తలుల ద్వారా ఈ అద్భుతాలు జరిగించడానికి కారణాలు ఏంటి? ఎవరి విశ్వాసం? వారి విశ్వాసం అంటే అపోస్తలులు.
మనుషులు అంటేనే ఏదో ఒకటి జరగాలి కదా, జరిగితేనే దేవుని మేము. ఇంకా మీకు ఆలోచన పోలేదు. అద్భుతాలు జరిగితేనే ప్రజలు దేవుడి దగ్గరికి వస్తారు. అంతే. మీ ఊరు నేను వచ్చినప్పుడు ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్. మా ఊరు మీ మీరు ఊరు వచ్చారు. మీ ఊరు నేను వచ్చినప్పుడు నేను ఒక ఆయనకు సువార్త చెప్పాను. వాళ్ళ కోడలు చనిపోయిందని. ఆ పాపం చిన్న బేబీ తో ఉండేటువంటి అమ్మాయి, ఆమె చనిపోయిందని ఆ పిల్లని తీసుకొని వాళ్ళు తర్వాత కాలంలో రావడం, నేను వచ్చినప్పుడు వాళ్ళకి నేను సువార్త చెప్పడం, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారని తర్వాత వారు మందిరానికి కూడా రావడం అనేది జరిగిందని చెప్పారు. మరి ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు? వాళ్ళు బాగున్నారు సార్. ఆయన మందిరానికి కీబోర్డ్ కూడా స్పాన్సర్ చేస్తున్నారు. ఓ సంతోషం. చెప్పండి, ఇప్పుడు అంత నష్టం వారి కుటుంబంలో జరిగినప్పుడు వాళ్ళు ఏమనాలి? అసలు దేవుడు ఉంటే మా కోడలు ఎందుకు చనిపోవాలి అని అన్నారు. కానీ అలా అనలా. చనిపోయినప్పటికి కూడా వారు విశ్వసించారు, సువార్తను అర్థం చేసుకోగలిగారు, సువార్తను నమ్మారు. ఖచ్చితంగా దేవుని పట్ల విశ్వాసం వారు ఉంచారు. అందుకే నేను మీకు చెప్పగలిగే విషయం ఏంటంటే, అద్భుతాలు జరిగితే ప్రజలు విశ్వసిస్తారన్నది సరికాదు. అది సరైనటువంటి ఆలోచన కాదు. ఓకేనా? ఒకవేళ అద్భుతాల గురించి మాట్లాడితే గనక ప్రపంచంలో అన్ని అద్భుతాల కన్నా గొప్ప అద్భుతం ఏమిటి అని అంటే గనక మరణంలో నుంచి ఒక వ్యక్తి తిరిగి లేవడం. దీనికి మించిన అద్భుతం లేదు. అంతే కదా? బాగులేనివాడు బాగుపడ్డాడంటే అదేం పెద్ద అద్భుతం. నడవలేని వాడు నడుస్తున్నాడంటే అదేం పెద్ద అద్భుతం. అసలు చచ్చిపోయాడు, జీవం పోయింది, అటువంటి ఆయన మళ్ళీ జీవం పొంది లేచాడు అని అంటే దానికి మించిన అద్భుతం లేదు. కానీ ఎంతమంది చూసి నమ్మారు చెప్పండి ప్రభువును చూసి? అందుకే మీకు జ్ఞాపకం ఉందా? లోకాసు వార్త 16వ అధ్యాయంలో ఆఖరి వచనంలో మీకు ఈ మాటలు కనబడతాయి. లోకాసు వార్త 16వ అధ్యాయం ఆఖరి వచనం. దీన్ని బ్యాలెన్స్ గా ఆలోచన చేయాలండి. విశ్వాసము ద్వారా అంటే అద్భుతాల ద్వారా ప్రజలు రక్షణలోకి వస్తారన్నది 100% అయితే కాదు. దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఆ సమయానికి ఆ సందర్భంలో ఒకవేళ ఎవరైనా ప్రభువు పట్ల మొగ్గు చూపవచ్చునేమో, కానీ వాస్తవానికి అద్భుతాల ద్వారా విశ్వాసం స్థిరపడుతుంది, లేకపోతే విశ్వాసం కలుగుతుంది అన్నది 100% అయితే సత్యం కాదు. 16వ అధ్యాయంలో మీరు చూడండి. అందుకతడు మోసేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పినను. చెప్పండి, మరి స్వయంగా ఇది ప్రభువు చెప్పిన మాట. నమ్మేవాడు ఇక్కడ ప్రకటించబడే దేవుని మాటను బట్టి నమ్ముతాడు. ఒకవేళ అలా నమ్మలేని వాడు కళ్ళ ముందు చచ్చిపోయిన ఒక మనిషి తిరిగి బతికొచ్చినా నమ్మనే. ఇప్పుడు వాళ్ళ ద్వారా ఎందుకు చేయిస్తున్నాడు అంటే ఇప్పుడు అక్కడ అవసరమైనదేమో కదని, వాళ్ళు రోగులు వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి అక్కడ అవసరం ఉందేమో అక్కయ్య. దేవుడు అదే ఏదైనా మీరు చేయగలరు. అదే మీరు ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకన్నది క్వశ్చన్ రాంగ్, నేను అర్థం చేసుకుంటా. దేవుడు అపోస్తుల ద్వారా ఈ అద్భుతాలు జరిగించడానికి కారణాలు ఏమిటి? ఈరోజు చాలా మంది ఇది అర్థం చేసుకోకపోవడం వల్ల చాలా మంది ఏమనుకుంటున్నారని అంటే అద్భుతాలే పరిచర్య అనుకుంటున్నారు. అద్భుతాలు పరిచర్య కాదు, సువార్త ప్రకటించడం పరిచర్య. కొంతమంది ప్రజల యొక్క ఆత్మలు రక్షించబడడం పరిచర్య. ఈ పరిచర్య ముందుకు వెళుతూ ఉండగా అవసరాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు అని అంటే అద్భుతాలు చేస్తాడు. అందుకే నేను ఎప్పుడు మీకు ఇలా చెప్తాను, చూడండి, ఇప్పుడు నేడు మన ప్రభుత్వాలు మన పిల్లల స్కూల్కి వెళ్తే వాళ్ళు ఏదో అమ్మకు వందనమనో లేకపోతే ఇంకేదో ఒక పేరుతో మన పిల్లలకి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంతో కొంత సహాయం అందించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పుడున్న ప్రభుత్వాలు. అంతకుముందు ఉన్న ప్రభుత్వం చేశారు, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అలా చేస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు మన పిల్లల్ని ప్రభుత్వాలు సహాయం ఇస్తాయని పంపుతామా, లేకపోతే మన పిల్లలు చదువుకోవాలని పంపుతామా?
మెయిన్ థీమ్ ఏంటి, అసలు చదువుకోవాలని. ఉద్దేశం? పిల్లలు చదవాలన్నది ఉద్దేశం. ఇవన్నీ మిగతావన్నీ కూడా అసలు మనకి వాస్తవానికి గురి కాదు, మన గురి కాదు. స్కూల్కి వెళ్తారే నీకు బ్యాగ్ ఎత్తారా, నువ్వు బ్యాగ్ కోసం స్కూల్కి వెళ్ళరా అని ఎవరు చెప్పరు. స్కూల్కి వెళ్తే నీకు పుస్తకాలు ఇస్తారా వెళ్ళరా అని ఎవరు అలా అనరు, ఎవరు అలా కోరుకోరు. వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే వీడు స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, మంచి ప్రయోజకుడు కావాలన్నది పేరెంట్స్ గా వాళ్ళకు ఉండేటువంటి ఆలోచన. అయితే ఆ యొక్క గురితో పిల్లలు స్కూల్కి వెళ్తా ఉంటే సైడ్ గా పక్క నుంచి ఈ చిన్న బుక్స్ లేకపోతే వాళ్ళకి ఏదో షూస్ ఇవ్వడమో, లేకపోతే బ్యాగ్ ఇవ్వడమో, లేకపోతే ఏదైనా ఒక పథకం పేరుతో కొంత సహాయం పంపడం, ఇవన్నీ కూడా వాస్తవానికి వాటిల్ని ఆశించివి ఏ తల్లిదండ్రి పిల్లలు స్కూల్కి పంపరు. కాకపోతే అవన్నీ కూడా ఏంటి అని అంటే వాళ్ళు చదవాలన్న ఉద్దేశంతో ఏమండి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి చిన్న చిన్న సహకారం. అలాగే ఈరోజు గమనిస్తే కనుక దేవుని యొక్క పిల్లలు మేలు కోసం దేవుడు ఆయా సందర్భాలు బట్టి చిన్న చిన్న కార్యాలు దేవుడు అవసరాన్ని బట్టి ఆయన చేసుకుంటూ వెళ్తాడు. బట్ విషయం ఏంటి అని అంటే కనుక దేవుడు వారికి అవసరమైనటువంటి సువార్త అందాలి, టీచింగ్ అందాలి, సందేశం అందాలి. ఇది దేవుడు కోరుతా ఉన్నాడు. ఈ విషయాల్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకే, మీరు చెప్పిన పాయింట్ కూడా నేను ఒకవేళ యాడ్ చేసి ఉంటాను. కాకపోతే మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అద్భుతాల ద్వారానే ప్రజలు రక్షించబడతారని అయితే నమ్మకం. దాని మీద అయితే ఆ ఆలోచన ముందు మన మైండ్లోంచి తీసేయండి. వారు ప్రార్థన చేసిన దానికి జవాబుగా దేవుడు కార్యాలు చేస్తా ఉన్నాడు. దేవా ధైర్యంగా నీ వాక్యాన్ని బోధించేటట్లుగా మాకు సహాయం చేయండి అని వారు ప్రార్థన చేశారు. వారు కూడి ఉన్న చోటు కనిపించింది, అందరూ దేవుని ఆత్మచేత నింపబడ్డారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు అని అంటే కనుక వారి ద్వారా అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ ఉండడం అంటే ఒకసారి 4:30 చూడండి. అపోస్తలుల కార్యం 4:30. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించుటకు అనుగ్రహించుము. కాబట్టి ఈ కార్యాలు ఎందుకు జరిగిస్తా ఉన్నాడు దేవుడు, అది చేయడానికి ఎందుకు దేవుడు చేయి చాస్తా ఉన్నాడు అని అంటే వాక్యం బోధించాలి. కాబట్టి నువ్వు అద్భుతాలు చేయడానికి నువ్వు చేయి చాస్తూ ఉండగా మేము దాన్ని చూపించి ప్రజలందరూ కూడా నమ్ముకోండి అని చెప్తామని కాదు వాళ్ళు అన్నది. మీరు ఈ కార్యం చేయడానికి మీరు చేయి చాస్తూ ఉంటే మేమేం చేస్తామనంటే ధైర్యంగా నీ గురించి మేము సాక్ష్యం చెప్తాం, సందేశం చెప్తాం, బోధిస్తాం. కాబట్టి మాకట్టి ధైర్యాన్ని దయచేయండి అని వారు ప్రార్థిస్తాం. వారు ప్రకటిస్తున్న వాక్యాన్ని స్థిరపరచడానికి మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. మార్కు సువార్త 16:20 ఈ మాట మీరు చాలా స్పష్టంగా చదువుతారు. మార్కు సువార్త 16:20 మీరు చూడగలిగితే కనుక అక్కడ ఇలా ఉంటుంది. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సాకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను అనే మాట. ఈరోజు వాక్యం చెప్తే చూసుకోవడానికి మీ దగ్గర బైబిల్ ఉంది, మీకు రిఫరెన్స్ ఫలానా దగ్గర రిఫరెన్స్ అని చెప్తే ఆ రోజుల్లో వాళ్ళ దగ్గర బైబిల్ లేదు. వాళ్ళు ప్రకటించబడతా ఉంటున్నప్పుడు దేవుడు తన మాటలను, ఇవి నా మాటలను స్థిరపరచడానికి దేవుడు వెనువెంటనే ఏం చేసేవాడు అని అంటే కనుక అద్భుతాలు సూచక్రియలు జరిగించేవాడు. అది సందర్భం. మార్కు సువార్త 16:20 మనం చూస్తాం. అలాగే ప్రజలందరి ఎదుట దేవుడు తన సేవకులను గణపరచడానికి కూడా చేశాడు. మీరు గమనిస్తే ఆయన అంటాడు, నేను చేసిన కార్యాలు నా యందు విశ్వాసం ఉంచిన వారు చేస్తారు, వాటికంటే మరి గొప్ప కార్యాలు చేస్తారని చెప్పాడు. యోహాను సువార్తలో ఆయన మాట్లాడుతూ ఆ మాట చెప్పడం జరిగింది. నేను చేసిన కార్యాలు నా యందు విశ్వాసం ఉంచిన వారు చేస్తారు, వాటికంటే గొప్ప కార్యాలు చేస్తారనేటువంటి మాట ఆయన చెప్పాడు. మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే
ఇప్పుడు పేతురు గారు నీడ పడితే ప్రజలకి ఏం కలుగుతుందట? స్వస్థత కలుగుతా ఉందట. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. పేతురు గారు నీడ పడితే స్వస్థత కలుగుతా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి నీడ పడి ఎవరైనా స్వస్థపడ్డారా? యోహాను సువార్త 14:12 నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను కనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు ఆలోచిస్తే యోహాను 14:12 ఆ మాట చదివాను నేను. యేసు ప్రభు వారు చేసిన కార్యాల కన్నా గొప్ప కార్యాలు చేస్తారని చెప్పాడు. నీడపడి యేసు ప్రభు వారు నీడపడి ఎవరైనా బాగుపడినట్లుగా మనం చదువుతామా సువార్తలో? లేదండి. కానీ పేతురు నీడపడి, అలాగే పౌలు గారి నీడపడి ప్రజలు బాగయ్యారు. ఆ విషయాల్ని మనం చదువుతాం. అందుకని అంటాడు, నేను చేసిన కార్యాలు చేస్తారు, వాటికంటే మరి గొప్ప కార్యాలు కూడా చేస్తారు అని ప్రభు చెప్పాడు. దేవుడు ప్రజలందరూ ఎదుట తన సేవకులను కనపరచడానికి దేవుడు ఈ అద్భుత కార్యాలను చేస్తూ ఉన్నాడని మనం గమనించవచ్చు. అనేక మంది ప్రజలను రక్షించే సంఘంలో చేర్చడానికి. అందుకే చెప్పాను నేను మీకు, మేబీ ఈ పాయింట్ నేను పెడతాను కానీ మీరు 100% ప్రజల యొక్క రక్షణ కోసం అని మాత్రం ఎప్పుడూ ఆలోచించకండి అని మీకు ముందుగానే చెప్పాను. మీరు ఇప్పుడు ఒక్కసారి 5వ అధ్యాయం 14 చదవాలి. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 14 ప్రజలు వారిని గణపరచుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులను వారి యొక్క ప్రింట్ కనిపించట్లేదు, అనేక స్త్రీలు అక్కడ ప్రింట్ కనిపించట్లేదు. పురుషులను స్త్రీలను అనేకులు మరీ ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడి. కాబట్టి మీరు గమనించండి, ఇక్కడ మీరు ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటంటే అద్భుతాల ద్వారా రక్షించబడ్డం కాదు. అద్భుతాలను దేవుడు ఎందుకొరకు చేస్తున్నాడంటే వారి వాక్యాన్ని స్థిరపరచడానికి. అలాగే దేవుడు తన చేయి చాచగా వీళ్ళు ఏమని కోరుతున్నారు అని అంటే, అయ్యా మేము ఇంకా ఎక్కువ అద్భుతాలు చేసేలా సహాయం చేయండి అని కోరట్లేదు. మేము బహుధైర్యంగా నీ వాక్యం ప్రకటించడానికి మాకు నీ శక్తిని దయచేయండి అని వారు కోరుతున్నారు. కాబట్టి ఇప్పుడు వాక్యం ప్రకటించబడుతుంది, దేవుడు తన అద్భుతాల ద్వారా దాన్ని స్థిరపరుస్తున్నాడు. అందుకే ఇప్పుడు ప్రజలు ఏం చేశారు అని అంటే విన్న వాక్యాన్ని బట్టి విశ్వాసంలోనికి వచ్చారు. అందుకనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. గుర్తుపెట్టుకోండి, అద్భుతాల ద్వారా ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి విశ్వాసంలోకి వస్తే నేను మీకు ఈ ప్రశ్న అడుగుతాను, చెప్పండి. జ్వరం తగ్గిపోయింది, విశ్వాసంలోకి వచ్చాడు, మరోసారి మరొక అనారోగ్యం రాదా? అప్పుడేం చేస్తారు? అలాంటి వాళ్ళే ఒక మాట అంటారు, ఏంటో తెలుసా? ఏం దేవుడోనండి, నమ్ముకున్నాం కానీ మా కష్టాలు పోవట్లేదు, ఎప్పుడూ కష్టాలే అని అంటారు. అంటే వాళ్ళు కార్యాల కొరకు వచ్చారు కనుక వారు అలా మాట్లాడతారు. అలా కాకుండా వారు వాక్యాన్ని సరిగా విని గ్రహించి అర్థం చేసుకొని వారు రాగలిగితే కనుక వారు ఖచ్చితంగా వారు విశ్వసిస్తారు. ఒకవేళ శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా వారు అంటారు, ఏం పర్వాలేదు, దేవుడు మాకు తోడుగా ఉన్నాడండి, ఇప్పుడే ఇంకా దేవుడిని మేము సరిగా అర్థం చేసుకుంటున్నామండి. ఒకవేళ శ్రమ రాకపోతే కనుక అసలు దేవుడి గురించి మాకు అంతగా తెలిసేది కాదండి, లేకపోతే ఇంకా ఇంత బాగా దేవుని మీద ఆధారపడే అవకాశం మాకు వచ్చేది కాదండి, ఇటువంటి మాటలు. కాబట్టి విషయాన్ని గమనించండి. అందుకోసమని మనము ఏ విశ్వాసమును బట్టి వారు ప్రభువులోనికి వస్తున్నారు, దేన్ని వారి విశ్వాసానికి దేన్ని ఆధారం చేసుకుంటారన్నది మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి, గమనించాలి. వాక్యం ఆధారం అయితేనే వారు నిలబడగలరు. మరి ఏది ఆధారమైనా వాళ్ళకి శోధన కాలం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారనంటే తొలగిపోయే ప్రభావం. ప్రభు వాగ్దానం నెరవేర్చడానికి కూడా 15-16 వచనాల్లో ఇందాక నేను మీకు చూపించాను. యోహాను 10 ఆయన చేసినటువంటి కార్యాల కంటే గొప్ప కార్యాలు చేస్తారన్న వాగ్దానం నెరవేర్చబడ్డానికి కూడా అద్భుతాలు సరే. ఈ యొక్క 5 పాయింట్స్ ని మీరు ఇంకా క్షుణ్ణంగా పరిశీలించండి, ఆలోచించండి. దేవుడు అపోస్తలుల ద్వారా అద్భుతాలు జరిగించడానికి కారణం కొన్ని రీజన్స్ మీ ముందు పెట్టాను. ఈరోజు చాలా మంది అద్భుతాలే అని వాటి వెంట పరిగెట్టే ప్రయత్నం చేస్తాం.
దయచేసి అర్థం చేసుకోండి. అద్భుతాలు కాదు మనకు ముఖ్యం. అద్భుతాలు పొందిన వారైనా, అద్భుతాలు చేసిన వారైనా ఒకరోజు దేవుని ముందు ఏమండి దోషులుగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది కనుక వాక్యానుసారంగా నడిచిన వ్యక్తి దేవుని ముందు దోషుగా నిలబడడానికి అవకాశం ఉంది. కాబట్టి అందుకనే భూమి ఆకాశం గతించిన దేవుని మాట సున్నగాని పొల్లు గాని పోదు కనుక వాక్యాన్ని మీరు ఆధారం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంతకు మించి దేన్ని ఆధారం చేసుకోకండి. అవేవి కూడా నిలబడలేవు అనే విషయాన్ని మీరు గమనించాలి. మత్తయి సువార్తలో ప్రభు ఒకసారి ఒక మాట మాట్లాడుతూ చెప్పారు. ఏమని అన్నారు అని అంటే, ప్రభువా నీ నామములో అద్భుతాలు చేయలేదా, దెయ్యాలను వెళ్ళగొట్టలేదా అని కొంతమంది వచ్చి అడుగుతారు. ఆ సమయంలో నేను ఇలా అంటాను అని ప్రభువే చెప్పాడు. గుర్తుందా మీకు మత్తయి సువార్త 5వ అధ్యాయం. సారీ 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం నుంచి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పారు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొందని వారితో చెప్పారు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులు కూడి చెప్పండి. వాక్యం మీద నీ విశ్వాసం కట్టబడితే బుద్ధిమంతుని వలె నువ్వు స్థిరంగా ఉంటావు. ఒకవేళ అద్భుతాల మీద నీ విశ్వాసం కట్టబడితే అది ఇప్పుడు కూలిపోతుందో తెలియదు. అద్భుతాలు ఎవరి ద్వారా జరిగాయో వారే ఒకరోజు తీర్పులో ఆయన ముందుకు వచ్చి ప్రభువా నీ నామంలోనే కదా ప్రవచించాను, నీ నామంలోనే కదా అద్భుతాలు చేశానంటే ఆ సమయంలో అంటాడు నీవెవరో నాకు తెలియదు. ఒకసారి ఆలోచించండి. చేసిన వారి పరిస్థితి ఎలా ఉంటే పొందిన వారి పరిస్థితి ఇంకెలా ఉంటుంది. కాబట్టి అందుకనే జాగ్రత్తగా ఈ విషయాలు మనం ఆలోచించవలసిన వారమే. అందుకని ఆయన అంటాడు క్లియర్ గా ఒక మాట అన్నాడు. ఆ విషయాలు మాట్లాడుకుంటూ వచ్చి వెంటనే ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అందుకే ఈ నా మాటలు విని వాటి చొప్పున చే ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలేదు. అందుకనే నేను మీకు మళ్ళీ నేను చెప్పగలిగే మాట ఏంటంటే, నీ విశ్వాసానికి ఆధారం అద్భుతాలు కాదు, నీ విశ్వాసానికి ఆధారం ఈ నా మాటలు విని వాటి చొప్పున చే ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను, మళ్ళీ చెప్తున్న మాట ఏంటంటే ఈ అద్భుతాలు కానీ ఈ సూచక్రియలు కానీ ఇవన్నీ కూడా ఒక మనిషి దేవుని దగ్గరికి రావడానికి ఒక సాధనం మాత్రమే. అందుకే మొన్న మోహన్ బాబు పాస్టర్ గారు కూడా మాట్లాడినప్పుడు చెప్పారనుకుంటాను, మీ దగ్గర చెప్పారు ఇంకో దగ్గర చెప్పారు నాకు గుర్తులేదు, కానీ ఒక ఆయన చెప్పిన మాట ఏంటి అని అంటే కనుక, డబ్బైనా దేవుడి దగ్గరకు ఓ మనిషి రావాలంటే డబ్బైనా పోవాలట, జబ్బైనా రావాలట, లేకపోతే మనిషికి దేవుడు గుర్తురాడు. అయితే డబ్బైనా పోవాలి, లేదంటే జబ్బైనా రావాలి. అప్పుడు మాత్రమే మనిషికి దేవుడు గుర్తొస్తాడు, మనిషి దేవుణ్ణి వెతుక్కుంటూ వస్తాడు. ఆ పరిస్థితుల్లో మనిషి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. బట్ ఇక కేవలం దాని మీదే ఆధారపడకూడదు, దాని మీదే అద్భుతాల మీదే మనం కట్టుకోకూడదు. కాబట్టి మన విశ్వాసానికి ఆధారం వాక్యం. అందుకని ఈనా మాటలు విని వాడు చొప్పున చే ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. వరదలు వస్తాయి, వర్షాలు వస్తాయి, వాన వస్తుంది, గాలి కొడుతుంది, అయినా కూడా దాని పునాది ఎక్కడుందంటే బండ మీద. ఎవరైతే తమ జీవితంలో దేవుని వాక్యం మీద వారి విశ్వాసాన్ని కట్టుకుంటారో, వారి ఆత్మీయ జీవితాలు కట్టుకుంటారో, మీ మీదకి ఎన్ని తుఫాన్లు వచ్చినా మీరు కూలిపోకుండా నిలబడతారు. ఒకరోజు దేవుని ముందుకు వెళ్ళి నిలబడగలుగుతారు. అలా కాకుండా ఒకవేళ అద్భుతాల మీద మనం కట్టుకోగలిగితే ఖచ్చితంగా ఈ శోధన పోయి మరో శోధన వచ్చినప్పుడు కూలిపోతారు. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకుంటాం. ఓకే, ఆ రోజు అపోస్తలుల ద్వారా అద్భుతాలు జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కానీ ఈ రోజు చాలా మంది పరిచర్యలో అద్భుతం ఒక భాగం అయితే తప్పులేదు అని పరిచర్యే అద్భుతాలు పరిచర్య అయిపోతే అది ఆలోచించాలి. ఈ విషయాన్ని మీరు గమనించాలి.
ఇక చివరి భాగం అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 17-32. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారును అనగా సద్దూకయులు తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తలులను బలత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచింది. అయితే ప్రభు దూత రాత్రి వేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గురించిన మాటలన్నీ ప్రజలతో చెప్పిన వారితో వారు ఆయన మాట విని తెల్లవారుగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండు. ప్రధాన యాజకులను అతనితో కూడా ఉన్న వారిని వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేల్ పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకొని రండి బంట్రోతులను చెరసాలకు పంపిరి. బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారి చెరసాలలో కనబడనందున తిరిగి వచ్చి చెరసాల బహుభద్రముగా మూసి ఉండేటియు కావలి వారు తలుపుల ముందర నిలిచి ఉండేటియు చూసితను కానీ తలుపులు తీసినప్పుడు లోపల మాకెవడైనను కనపడలేదని వారు అంతటి దేవాలయపు అధిపతి ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవునో అని వారి విషయమై ఎటు తోచక ఉండేది. అప్పుడు అక్కడ చెదిగో, మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపుగా అధిపతి బంట్రోతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టెదురేమో అని భయపడి బలాత్కారము చేయకయే వారిని తీసుకొచ్చి సభలో నిలబెట్టగా ప్రధాన యాజకులు వారిని చూసి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితంగా జ్ఞాపించలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదకి తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పారు. అందుకు పేతురును అపోస్తలును, ఈ మనుషులకు కాదు, మేము దేవునికి లోబడవలను కదా. మీరు మ్రానును వేలాడవేసిన సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేదు. ఇశ్రాయేలులకు మారు మనసు పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను దక్షిణ హస్తబలం చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయం ఈ సంగతులను గురించి సాక్షులమని చెప్పారు. రైట్, టైం 9 అయిపోతా ఉందని నేను ఆపాను.